గురువు జనరల్ గా మనకు మేష కుండలిలో నైన్త్ స్థానానికి ఇచ్చారు యాక్చువల్గా, ప్లస్ 12th స్థానం కూడా ఉంది యాక్చువల్గా. బట్ గురువు జనరల్ కారకత్వాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు గురువు ఒరిజినల్ గానే మనకు మేషకు అంటే కాల పురుష కుండలిని బేస్ చేసుకుని జనరల్ గా చాలా మటుకు ఇవ్వచ్చు. అందులో గురువుకి ఇచ్చిన కారకత్వాలలో సెకండ్ స్థానం ఒకటి ఇచ్చారు ఫస్ట్. సెకండ్ స్థానానికి మెయిన్ మనం ఫ్యామిలీ రిప్రజెంటేషన్ ధనానికి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా గురువు తన కారకత్వాలని చెప్తారు కరెక్ట్ గా. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ స్థానం కూడా ఇచ్చారు యాక్చువల్గా. ఫోర్త్ లో కూడా మనకు జనరల్ గా ట్రెడిషనల్ రన్నింగ్ అంటే మన ఇటువంటి ఏమైనా క్లాసిక్స్ ఏదైనా చదవాలనుకున్నప్పుడు గురువు యొక్క కారకత్వం చాలా అవసరం అందులో. అట్ ది సేమ్ టైం ఫిఫ్త్ కూడా జనరల్ గా వచ్చినప్పుడు ఫిఫ్త్ లో వచ్చేసరికి యాక్చువల్ తన న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనే దానికన్నా విజ్డమ్ కరెక్ట్ వర్డ్ యాక్చువల్ చెప్పండి. ఎందుకంటే ఇంటెలిజెన్స్ మళ్ళీ మెర్క్యూరీ వస్తుంది వచ్చినది అయితే. సో విజ్డమ్ మోర్ ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ కి విజ్డమ్ కి చాలా డిఫరెన్స్ ఉంది అగైన్. ఎందుకంటే ద వే యూ అప్లై ద థింగ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ అంటే జనరలైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, బట్ వేర్ ది అప్లికేషన్ విల్ గో అనేది ఇంపార్టెంట్. గురువు చాలా ప్రావీణ్యత పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రావీణ్యత అంటే మళ్ళీ అగైన్ శుక్రుడు వస్తారు అందులో. బట్ గురువుకి ఆ శక్తి ఉంటుంది, మీన్ విజ్డమ్ బాగా ఇది ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం తర్వాత చిల్డ్రన్స్ కారకత్వం కూడా మనకు 5వ స్థానంలో గురువుకి అప్పచెప్తున్నారు యాక్చువల్గా. సో అతను ఈ రెండు దానికి కారకత్వం వహిస్తాడు. అట్ ది సేమ్ టైం నెక్స్ట్ తను నైన్త్ కారకత్వాన్ని కూడా ఇచ్చారు. మేజర్గా నైన్త్ కారకత్వం ఒరిజినల్గా చూస్తే, సో అందులో వచ్చేసి నైన్త్ కారకత్వంలో మేజర్గా గురువుకి మెయిన్ రిప్రజెంటేషన్. గురువు యాక్చువల్ గురువులకు అంటే ఒక పెద్ద పీట వేశారు యాక్చువల్ గురువులకి మెయిన్గా. తర్వాత లక్ కానీ అదృష్టం కానీ, తర్వాత ధర్మం కానీ, ఒక ధర్మం నిర్వచించే విషయంలో కానీ, లేదంటే ఆ, దానిలోకి మెయిన్గా ఒక తీర్థయాత్రలు చేసే విషయంలో కానీ దానికి నైన్త్గా మెయిన్ గురువుకి కారకత్వం ఇచ్చారు. అట్ ది సేమ్ టైం 11వ స్థానానికి కూడా మనకు కారకత్వం ఇచ్చారు యాక్చువల్గా. 11వ స్థానం అంటే మేజర్గా మనకు వచ్చేసి ఈ జ్యేష్ఠ సోదరుని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మళ్ళీ సీన్ వస్తాడు. బట్ లాభాల విషయంలో కానీ, అంటే బిజినెస్ చేస్తే లాభాలు ఏ విధంగా ఉంటాయని మనం మాట్లాడాలంటే గురువు యొక్క కారకత్వాన్ని మనము మేజర్గా కన్సిడరేషన్ తీసుకొని మాట్లాడాలి. అంటే మనము అదే ఇక్కడ అదే ఒక లాడ్ ఒకటి ఒక ఒక మనిషి యొక్క వెల్త్ ధనాన్ని గురించి చెక్ చేసుకోవాలంటే ఒక్కొక్క దాంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాడుతున్నా. ఒక్కొక్క దాంట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లార్డ్ మెయిన్ మన వెల్త్ రిప్రజెంట్ చేస్తారు. అంటే ఒకే స్థానంలో మనకు రకరకాల ఆస్పెక్ట్స్ ఇచ్చారు. ఎందుకంటే సెకండ్ స్థానం తీసుకున్నప్పుడు ఫ్యామిలీ మాడుతున్నాము, అదేవిధంగా ధనం మాడుతాము, తర్వాత మళ్ళీ మనకు స్పీచ్ కావచ్చు, లేకపోతే ఆ, అందులో జ్యువెలరీ కావచ్చు. ఇట్లా అంటే ఒక దాంట్లోనే ఒక సెకండ్ దాంట్లోనే రకరకాల కారకత్వాలు కలిగినటువంటి గ్రహాల యొక్క మిళితమై ఉంటుంది. అందులో మనం గురువుకి మెయిన్గా ధనము, అది సేమ్ ఫ్యామిలీ ఆస్పెక్ట్ లో చూస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క ధనం గురించి మనం మాట్లాడేటప్పుడు ఏ విధంగా ఉంటుంది అని మనం చెక్ చేయాలంటే మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం ఎందుకు అందుకే ఇక్కడ అనాలిసిస్ ఆఫ్ సెకండ్ చార్ట్ మోర్ ఇంపార్టెంట్. ఒక చిన్న దీని గురించి మాట్లాడుతున్నాం. అందులో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ హౌస్, జనరల్ హౌస్ రిప్రజెంట్స్ ది డెస్టినీ ఆఫ్ ది హౌస్ యాక్చువల్లీ. అంటే హౌ ద డెస్టినీ ఈస్ రియలీ వెదర్ యూ క్యారీ, మీరు ఏ విధంగా దాన్ని తీసుకొచ్చారు ఈ దీనికని మాట్లాడాలంటే న్యాచురల్ మేల్ ఫిక్స్ యొక్క ఎఫెక్ట్స్ మేజర్ గా ఆ సెకండ్ హౌస్ ఏ విధంగా యాక్ట్ అవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యాక్చువల్లీ. అంటే ఒక హౌస్ ని జడ్జి చేసేటప్పుడు అంటే మనం ఏం చేస్తున్నామంటే న్యాచురల్ మేల్ ఫిక్స్ లో రాహువు, కేతువు, శని, తర్వాత రవి, ఆ ఆ తర్వాత మార్స్, ఈ 5 రవిని మనం మైల్డ్ మేల్ఫిక్ గా తీసుకుంటాం. అంటే పూర్వగ్రహం ఉంటాం కాబట్టి అది కొద్దిగా మైల్డ్ మేల్ఫిక్ గా తీసుకోవచ్చు. ఒక తండ్రి లాంటి గ్రహం కాబట్టి కంపారేటివ్ గా. సో అక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శని కానీ కుజుడు కానీ ఆస్పెక్ట్ పడినప్పుడు ఎక్సెప్షన్స్ ఆఫ్ ది హౌస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ప్రతిసారి మనం ఎక్సెప్షన్స్ లో శని అంటే వెంటనే పాపగ్రహం పోయానికి ఇలా. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు ఒక శని గ్రహము కుజుల్లో ఇప్పుడు సింహంలో పడిన తర్వాత ఒక 5వ హౌస్ని సేమ్ అదే కుంభం చూస్తున్నప్పుడు తన హౌస్ చూస్తున్నప్పుడు తను ఇబ్బంది పెట్టడు. అందుకే ఎక్సెప్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత లగ్నాలాడు, ఈవెన్ లగ్నాలాడు కూడా మనకి మేల్ ఫిక్ అయినా కూడా ఇన్ కేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నానికి కుజుడు లగ్నాలాడు, తను మేల్ ఫిక్కే. కానీ ఈ కన్సల్టేషన్స్ మన ఎక్సెప్షన్స్ ఒక హౌస్ ని జడ్జ్ చేసి విడుదల చేస్తూ ఉండేది. ఎందుకంటే శని, కుజుడు ఇవన్నీ జనరల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేష లగ్నం తీసుకున్నాం. మేష లగ్నానికి సెకండ్ హౌస్ జడ్జ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని యొక్క ఆస్పెక్ట్ లేదా శని యొక్క ప్లేస్మెంట్ సెకండ్ లో పడింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే శని ఆపోజిట్ లో ఫిఫ్త్ థర్డ్ ఏదో ఆస్పెక్ట్ లో చూస్తున్నాడు. ఈవెన్ అదే కుదురు చూస్తున్నాడు అదే పాయింట్ ని. అదే విధంగా రాహుకేతువులు అటాచ్ అయిందని అనుకున్నాం ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక జస్ట్ పాయింట్లు ఇదే. ఇప్పుడు సపోజ్ అక్కడ ఏం చేస్తామంటే శని జనరల్ గా అది ఒరిజినల్ గా మేల్ ఫిక్కే జనరల్ గా. సో అక్కడ దానికి హౌస్ లాడ్ గా ఇది కూడా దాని ప్రాబ్లమేటిక్ ఇస్తారు ఖచ్చితంగా. సో ఇది డిస్టైన్ పార్ట్.
అంటే దృఢకర్మ అంటాం దీన్ని కరెక్ట్గా చెప్పాలంటే. ఈ దృఢకర్మని మనం జడ్జి చేయాలి కరెక్ట్గా ఏం జరుగుతుందని. ఈవెన్ అదే మార్క్స్ విషయం అనుకోండి ఇన్ కేసు, కానీ ఆ లగ్నానికి లగ్నకారకుడు లగ్నాధిపతి, అందువల్ల అది మేల్ఫిట్ గా మనం తీసుకున్నట్టు లేదు, ఎందుకంటే డెస్టినీ పార్ట్స్ చూస్తున్నాం యాక్చువల్ పాయింట్. సో అందువల్ల కుజుడు మంచిగా చేశాడు, చెడు చేయలేడు అక్కడ ఆ పాయింట్ లో. సో ఆ విధంగా మనము రాహుకేతుల పైన సో ఈ క్యాల్కులేషన్ అంటే ఎంతవరకు అది ప్రాబ్లం అయ్యి వచ్చిందని చూస్తాం. సో అది మన డెస్టినీ విచ్ వీ గాట్ ఫ్రమ్ ది అవర్ పాస్ట్ కర్మాస్. సో ఆ దాన్ని జడ్జి చేసిన తర్వాత దీని ఎఫెక్ట్స్ ని బేస్ చేసుకొని మనం ఎటువంటి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి అనేది కాన్సెప్ట్ రన్ అవుతుంది. యాక్చువల్ ఎవరు ఎఫెక్ట్ చేస్తున్నారు, దాని కారకత్వాలు ఏంటి, ఆ డెస్టినీ ఏ విధంగా మనం ఇది చేసుకోవాలండి. దాని తర్వాత జీవకారకుడు అయినటువంటి అంటే సారీ మన సెకండ్ ధనాధిపతి యొక్క సిచ్యువేషన్ బేస్ చేస్తాం. ధనాధిపతి ఈజ్ నథింగ్ బట్ విచ్ విల్ టెల్ అస్ అబౌట్ అవర్ ఫ్రీ విల్. అంటే మనకి దేవుడు ఏమి ఇచ్చాడు అంటే ఏం చేయాలి మనం మెయిన్ గా, అంటే మన పరిస్థితులు ఏంటి, మనకి ఎంత శక్తి ధనం సామర్థ్యాలు ఇచ్చాడు అనేది. సో అక్కడ ఏమవుతుందంటే ఆ యొక్క శక్తి సామర్థ్యం ఫర్ ఎగ్జాంపుల్ మేష లగ్నాన్ని తీసుకుని శుక్రుడు తీసుకున్నప్పుడు అక్కడ ఈ శుక్రుడు యొక్క పొజిషన్ ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉంచాలి. అక్కడ నేచురల్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ తీసుకుంటాం, ఏది ఒక హౌస్ జడ్జి చేసేటప్పుడు ఓవరాల్ గా. ఏది శుక్రుడు కానీ వీళ్ళు న్యాచురల్ బెనిఫిట్స్, వీళ్ళు శుక్రుడు, గురువు, బుధుడు, చంద్రుడు. ఈ బుధుడు కూడా కలిసే విధానం ఇంపార్టెంట్, కేవలం పావులతో కలిసిన సిచ్యువేషన్స్ బట్టి. సో అవి ఒకవేళ నిజంగానే మనకు సెకండ్ టర్మ్ లో పడి ఉండి బాగున్నాయంటే హౌస్ ఈజ్ గుడ్, నో డౌట్. అప్పుడు హౌస్ రాడు పోవాల్సి వస్తుంది, డిస్పాజిటర్ ఏ విధంగా ఇది అవుతున్నాడు అనేది. సో డిస్పాజిటర్ యాక్చువల్ గా ఇన్ కేసు డిస్పాజిటర్ యొక్క సిచ్యువేషన్ బేస్డ్ ఆన్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమిటీ ఆఫ్ ది ప్లేస్ ని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది మనం. ఎందుకంటే శుక్రుడు ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళిపోయి సింహంలో పడిపోయినాడు ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు తను చెడు శత్రు చిత్రమైన రవి చిత్రంలో పడినాడు అంటే పీడింపబడతాడు అక్కడ యాక్చువల్ గా. సో తను మెయింటైన్ చేయలేని పరిస్థితి. హౌస్ వచ్చేసి అవకాశాలు ఇస్తుంది, మనకి ఏ విధంగా ఉంటాం, ఏం పరిస్థితులు, ఎలా మనము మనకి ఎలా వస్తాయి అనేది, అది మన డెస్టినీ. అది అది దాన్ని అంత ఈజీగా మార్చలేము, దానికి కావాల్సిన రెమెడియల్ మెజర్స్ చేయాల్సి వస్తుంది. అదే మనకి ఇది తీసుకుంటే యాక్చువల్గా ఆ ఆ యొక్క ఏమంటారు ఫ్రెండ్స్ ఎనిబిటీ పాయింట్ ఆఫ్ ఇది. అందుకే ఇక్కడ కాన్సెప్ట్ ఏది ఉపయోగించాలనేది అనాలిసిస్ పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ వచ్చేలేకే అప్పుడు జీవకారు కూడా ఇబ్బంది పడినప్పుడు ఈయన ఒకవేళ అవకాశం వచ్చినా కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. సో అది ఆ ప్రాబ్లమ్స్. అయితే ధనకారకుడైనటువంటి గురువు యొక్క సిచ్యువేషన్ ఏంటి అనేది మనం ఇక్కడ రావాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క కారకత్వం ఎట్లా తీసుకుంటున్నాం అన్నప్పుడు గురువు వచ్చేసి యాక్చువల్గా తను కూడా అంతే సేమ్. ఇప్పుడు తను మంచి స్థితిలో పడిపోయి ఇబ్బంది ఏం లేకుండా ఉంటే తను ద బ్యూటీ ఆఫ్ ది థింగ్స్ చెప్తాడు యాక్చువల్గా. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ గురువు ఒకవేళ కారకుడు కారకుడు గివ్స్ అబౌట్ ద వే యూ ఎంజాయ్ ది థింగ్స్ యాక్చువల్, అంటే బ్యూటిఫుల్ గా ఏ విధంగా దాన్ని ఇది చేసుకుంటావు, అది ఎంతవరకు మనకు ఇది అప్పుడు పిల్లలు ఉంటారు అన్ని బాగుంటాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ గురువు సరిగ్గా లేనపోయినప్పుడు కారకుడు ఆటోమేటిక్గా మనం వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, మనకి ఇబ్బందులు ఇన్ని రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి. సో మనం ఈ మూడింటిని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అసలు కారకత్వం అసలు ఇక్కడ ఏం చేస్తున్నాయి, కారకత్వం ఎటువంటి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి, ఒక హౌస్ ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అనేది. అందుకు ఈ కారకత్వం జనరలైజ్ ఓవరాల్ బ్యూటీ ఆఫ్ ది ఇది చెప్తుంది. అంటే దాంట్లో రకరకాల కాన్సెప్ట్స్ మనము యాడ్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇన్ కేసు. సో కారకత్వ పాయింట్ అయితే జస్ట్ గివ్స్ అబౌట్ ది థింగ్స్ యాక్చువల్ ఏ విధంగా మనకు ఉంటాయి, అంటే మేము బ్యూటిఫుల్ గా ఏ విధంగా మనకు ఆ సౌందర్యం గురించి మారుతుంటాయి దాన్ని అట్లా చెప్తాం. అయితే క్వాలిటీ ఆఫ్ ది కారక అనేది మోర్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ది ధనము ఎట్లా ఉంటుంది అంటే ఒక పిల్లలు ఎట్లుంటారంటే పిల్లలు అంతా ఉంటారు అంతా బాగానే ఉంటుంది, బట్ పిల్లల యొక్క ప్రవర్తన సరి లేకుండా ఉండొచ్చు. అది మనం గురువు గురించి మాట్లాడాల్సి వస్తుంది ఒకసారి ఎట్లున్నాడు ఏంటి అనేది. సో ఇవి అట్లా ఓవరాల్ బ్రీఫ్ ఇలా వెళ్తుంది. అది సార్ యాక్చువల్. అయిపోయాను సార్, అంతేనా? అంటే కారకత్వాలు చెప్పేస్తాను, ఓవరాల్ అనాలిసిస్ చెప్పాను. అంటే యాక్చువల్ గా డీటెయిల్ గా వెళ్ళాలంటే దాంట్లో మన ఒక హౌస్ కరెక్ట్ గా తీసుకొని మనం జడ్జి చేసినప్పుడు ఎగ్జాక్ట్ ఎట్లా వెళ్తాం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఏదైనా అదే సార్ కారకత్వాలు అంటే అదే సార్ మ్యాక్సిమం. అంటే గురువు యొక్క కారకత్వాలు తీసుకొని మనం అర్థం చెప్తాం యాక్చువల్. ఇంకా ఎవరు వెంకట గారు ఏమైనా చెప్తారా గురువు గురించి? ఇంకేమన్నా మీరేమన్నా? గురువు గురించి అండి సార్, ఉమ్, నేను రెండు ముక్కలు చెప్తాను సార్. యాక్చువల్ గా మనకి ఉన్న ఈ 7 గ్రహాలు 9 ఛాయాగ్రహాల్లోని గురువుకి ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే, ఒకటి శుభగ్రహం అయింది, రెండు ఈ 12 రాశుల్లోని ఎక్కువ ఆధిపత్యం అంటే కనెక్షన్ ఉన్న గ్రహాల్లో మొట్టమొదటిది గురుగ్రహం ఉంది. ఎందుకంటే ఒరిజినల్ గా దానికి 9 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అలాగే తన ఓన్ రాశులు వచ్చి మన 9-12 రాశులు ఉన్నాయి. అలాగే కారకత్వాలు 2, 5, 9, 11 కూడా ఉన్నాయి. ఈ విధంగా గుర్తుగా మాక్సిమం
75% ఆఫ్ ది న్యాచురల్ జోడెక్షన్ లో ఎక్కువ ప్రభావం పడుతుంది. కానీ మెయిన్ ఏంటంటే గురువు దేనికైనా సరే గ్రోత్, దేనైనా గ్రోత్ చేస్తాడు, డెవలప్ చేస్తాడు. ఈ గ్రోత్ అనే దానికి ఆ నిక్ నేమ్ పట్టుకుంటే ఈ గ్రోత్ కి సంబంధించిన ప్రతిది కూడా గురువు దాని కారకత్వాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది సార్. ఇంకొక మిగతా వాళ్ళు ఇంకొక ఇంకేమైనా చెప్పమనండి. ఇంకొక కాన్సెప్ట్ కారకత్వాలు చెప్పాలంటే చెప్పండి శ్రీనివాస్ గారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం గోచారం వచ్చలేకే ఈ గురువుని మేజర్గా ఉపయోగిస్తున్నాం యాక్చువల్గా. ఎందుకంటే ఒక ఒక ఈవెంట్ మనం అనలైజ్ చేసేటప్పుడు వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని డిసైడ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ లో ఒక దాంట్లో ఏదైనా ఇబ్బందులు వచ్చింటాయి. అప్పుడు ఏంటంటే గురువు యొక్క ఆస్పెక్ట్ లేనప్పుడు శని రాహుకేతువుల యొక్క గోచార ప్రభావాలు రన్ అవుతాయి. బట్ గురువు యొక్క ఆస్పెక్ట్ ఇండికేట్స్ ద ఆస్పిషియస్ ఆఫ్ ది ఈవెంట్, సిచ్యువేషన్ బాగా జరిగేదానికి గురువును మనం అది దానిగా తీసుకుంటాం యాక్చువల్గా. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే గోచారంలో కూడా గురువు ఏ విధంగా ఉపయోగపడతారు. ఇంకోటి ఒక హౌస్ లో కూర్చున్నప్పుడు గురువు ఎస్పెషల్లీ ఆ హౌస్ ని కంప్రెస్ చేస్తాడు మేజర్ గా. తన బరువు అంటే దాన్ని ఏమంటామంటే దాని కరెక్ట్ గా దాని ఇంపాక్ట్ చాలా ఇదిగా ఉంటాయి, బరువైనటువంటి గురువు యాక్చువల్ గా. అట్ ది సేమ్ టైం గురువుని మనం జనరల్ గా ఒక హౌస్ లో సిక్స్త్ లార్డ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ కేసు అంటే సిక్స్త్ హౌసెస్ రిప్రజెంట్స్ ది డిసీజెస్ వీటి గురించి మాట్లాడుతుంటది. సో ఇప్పుడు మనం ఒకవేళ ఈ హౌస్ లార్డ్ ఈ గురువు గన ఇన్ కేసు ఇటువంటి సిక్స్త్ లార్డ్ తో అటాచ్ అయినప్పుడు కానీ, లేదంటే సిక్స్త్ హౌస్ మీద ఆస్పెక్ట్ పడుతున్నప్పుడు కానీ మనం ఎటువంటి సిచ్యువేషన్ చెప్పొచ్చు అంటే గురువు యొక్క న్యాచురల్ కారకత్వమైనటువంటి ఈ ఫ్యాట్నెస్ కానీ, లేకపోతే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, లేకపోతే ది డైజెషన్ ఆస్పెక్ట్స్, అంటే డైజెషన్ అంటే సాటర్న్ వస్తాడు బట్ అది కాదు. ఎందుకంటే లివర్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. సో అందువల్ల దాని యొక్క ఎఫెక్ట్ కూడా మనం మేజర్ గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఇది అట్లా ఒక ఇన్ కేసు ఒకవేళ మనము ఒక రవి యాడ్ అయిన అంటే ఇన్ కేసు ఎసిడి ఆస్పెక్ట్స్ కావచ్చు, ఒకవేళ అదే దాని మీద కుజుడి ఆస్పెక్ట్ అయినప్పుడు బీపీ యొక్క సిచ్యువేషన్స్, ఇట్లా రకరకాల కార్యకత్వాలు మనం ఒకవేళ అంటే ఒక హౌస్ ని బేస్ చేస్తున్నప్పుడు ఎటువంటి అంటే ఇప్పుడు ఇక్కడ గురువు మేజర్ కాబట్టి గురువు యొక్క ఆస్పెక్ట్స్ ఈ విధంగా తీసుకున్నానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అదే సార్ చెప్పినట్టుగా యాక్చువల్ గా ఇంకొక ఒక హౌస్ లో కూర్చున్నప్పుడు ఇంపాక్ట్ ఆ విధంగా చేస్తుంది. బట్ అదే ఆస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రం దాని యొక్క ఎక్స్పాన్షన్ చేస్తుంది మేజర్ గా. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు సిక్స్త్ హౌస్ లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఇంక్రీజెస్, ఐ మీన్ ఇంపాక్ట్ అట్ ది సేమ్ టైం ఇస్తుంది. ఇంకోటి ఎక్స్పాన్షన్ లాడ్ కూడా అట్ ది సేమ్ టైం ఆస్పెక్ట్ విషయాల్లో ఎక్స్పాన్షన్ చేస్తుంది అది కూడా. సో అది కూడా మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. నేను ఎందుకంటే అనే విషయం చెప్పానంటే ఇప్పుడు సపోజ్ మనకి మెడికల్ గా తీసుకున్నాం అనుకో, లివర్ ని ఎక్స్పాండ్ చేస్తాడు, అలాగే ఫ్యాట్ ఎక్స్పాండ్ చేసేస్తాడు, ప్రతిదాని ఈవెన్ ఫ్యాట్ ఎక్స్పాండ్ చేస్తాడు. ఈ ఎక్స్పాండ్ అన్న పదాన్ని పట్టుకొని మనం మిగతా అన్నిటికి కళ్ళకి వెళ్ళొచ్చు ప్రతిదానికి కూడా. సో అది ఎక్స్పాండ్ అయ్యిందంటే గురువుది ఎక్కడో సంబంధం ఉంది. అయితే మీరు అన్నట్టు కొంతమంది ఏం చెప్తారంటే గురువు తనున్న ప్లేస్ లో పెద్దగా న్యాయం కూర్చోడు, ఆస్పెక్ట్ మాత్రం ఎక్సలెంట్ గా ఇస్తారంటారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. 100% కరెక్ట్. అది సారే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురువు అంటే ఏదైనా శుభగ్రహాలు జనరల్ సార్ ముందుగా చెప్తున్నట్టుగా సౌమ్యత్వాన్ని ఆపాదిస్తాయి యాక్చువల్. అంటే ఒక సౌమ్య గ్రహాలు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్డ్ హౌస్ తీసుకున్నాము. థర్డ్ హౌస్ సపోజ్ అందులో శుభగ్రహాలు కూర్చున్నాయంటే వాళ్ళ యొక్క అంటే ఏమంటారంటే తన ఎఫర్ట్స్ కానీ ఇవి కానీ విత్ లీస్ట్ ఎఫర్ట్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ కంపేర్ టు చెప్పాలంటే. అదే పాపగ్రహాలు కానీ కూర్చోంటే ఇన్ కేసు కుజుడు కానీ మీన్ రవి కుజుడు కానీ శని కానీ రాహుకేతులు కానీ ఎవరైనా సరే జనరల్గా థర్డ్ లో కానీ ప్లేస్ అయ్యి ఇలాంటి థర్డ్ ఆస్పెక్ట్స్ చేస్తా ఇన్ కేసు హౌస్ చూస్తే లేదా థర్డ్ లో దానికి అటాచ్ అయినా కూడా తన ఎఫర్ట్స్ ఎంతో కష్టతరంగా పెడితే కానీ అంటే జనరల్ గా అందుకే సౌముత్యానికి దీనికి తేడా అది మెయిన్ ఇస్తాడు. సో సౌమ్యగ్రహాలు ఎప్పటికైనా ఒక ఎఫర్ట్స్ ని కంపారిటివ్ గా ఎంత లెసన్ చేస్తుంది, ఎంత పాజిటివ్ రిజల్ట్స్ ఎంత బాగా ఇస్తాయి దాని మీద. వీటికైతే చాలా సంఘర్షణతో కూడినటువంటి పరిణామాలు ఉంటాయి. కుజుడు కలిసిన శని కలిసిన ఒక 10th లార్డ్ కానీ చాలా కష్టపడి బయట తీసుకోవాల్సి వస్తుంది. అదే గురువు అటువంటి శుభగ్రహాలు కలిసినప్పుడు తన ఆస్పిషియస్నెస్ అంటే తన ఏమంటారు మృదు అంటే సౌమ్యత్వాన్ని చాలా ఈజీగా చేయగలుగుతాడు అనేది ఒక వన్ ఆఫ్ ది మేజర్ ఆస్పెక్ట్. ఇది ఇప్పుడు 19 తీసుకున్నాం అనుకోండి స్థానం కదా, గురువు ఇప్పుడు యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే గురువు కింద ఎప్పుడు జనాలు ఎక్కువ పోతుంటారు. చూడండి, గురువుకి శనికి కేతు
ఈ మూడు కూడా స్పిరిచువల్ ప్లానెట్స్ కింద మనం తీసుకుంటాం. శని కూడా నెంబర్ 1 ప్లానెట్, ఎలోన్ గా ఉంటాడు, మంచి ప్రాణాయామ సాధనలో వెళ్తాడు. గురువు బోధకుల టైంలో తన చుట్టూ జనాలు ఎక్కువ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, జనాలు పాపులేషన్, వాళ్ళ తాలూకా డిసిబుల్స్ ఎక్కువ ఉంటారు. చూడండి, కాబట్టి మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఏదైతే తీసుకున్నా వాళ్ళకి జూపిటర్ తాలూకా ఇంప్రెషన్ ఎక్కువ ఉంటుంది. ఆ పవర్, ఆ జూపిటర్ తాలూకా బలం ఉంటేనే వాళ్ళ అంతమందిని గ్యాదర్ చేసి, అంటే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని వాళ్ళు డీల్ చేయగలరు. గురువు తాలూకా అది ప్రభావం. అదే శని ఉన్నాడు అనుకోండి, ఎలోన్ గా ఉండిపోతాడు. కేతు ఉన్నాడు అనుకోండి, డిటాచ్మెంట్ కు దూరంగా వెళ్తాడు. ఈ స్పిరిచువల్ ఇది వీళ్ళకి డీవియేషన్ అనమాట, ఈ డిఫరెన్సెస్ వీళ్ళిద్దరి మీద. అందుకే గురువు ఇప్పుడు గ్రోత్ గ్రోత్ అనే ఆ ఒక్క మాట పట్టుకుంటే మిగతా అన్నిటికీ అది ఆపాదించవచ్చు. మిగతా కాలకడం అందుకే ధనాగారాలకి, ట్రెజరీస్ కి, వీటన్నిటికీ గురుడినే మనకి ఎక్కువ కారకత్వం ఇచ్చాం. హ్యూజ్. అది సార్. సరే సార్. చెప్పండి, ఇంకేమైనా దానికి అంటే కౌంటర్ అయ్యింది, దానికి పర్లేదు. పర్లేదు, చెప్తాలేండి. మిగతా అందరికీ ఇంకా చెప్పండి సార్. దేవరపాలెం వెంకట చెప్పింది సురేష్ కరెక్టే. గారు ఏమైనా చెప్తారా సార్? సురేష్ గారు ఏం లేదు, సీనియర్లు చెప్తే నాకు అందం. నమస్తే సార్. చెప్పండి సార్. అంటే గురువు అని అంటే స్పిరిచువల్ గా ఒక డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలంటే, ఒక స్థాయికి వెళ్ళాలి అని అంటే గురువు యొక్క బలం అనేటువంటిది ఒకటి కావాలనుకుంటాను. ఉన్నతమైనటువంటి పదవులు కావాలి అని అంటే గురువు యొక్క బలం ఉండాలని అనుకుంటా. మంచి మంచి స్టేటస్ లో ఉండాలన్నా. తర్వాత వచ్చేసేసి గురువు వచ్చేసేసి పితృకారకుడు కాబట్టి ఆ తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు మనకు రావాలన్నా, తర్వాత వీటికి పూర్వజన్మ నుంచి పుణ్యబలం మనకు రావాలన్నా కానీ గురువు ద్వారా ఇది అవుతుంది అనుకుంటా. తర్వాత 12th కి కూడా గురువు కారకుడవుతున్నాడు కాబట్టి మోక్షానికి కూడా గురువు ప్రధానమైనటువంటి కారణంగా నేను అనుకుంటున్నాను సార్. ఓకే సార్, బాగా చెప్పారు. ఇంకోటి ఉంది సార్, ఇంకొక కారకత్వం అని మేజర్గా. ఎందుకంటే లేడీస్ ఆస్పెక్ట్స్ లో ఒక ఫీమేల్ యొక్క మనము మ్యారేజ్ లైఫ్ గురించి డిసైడ్ చేసేటప్పుడు కూడా గురువుని పరాశరుడు మేజర్ కన్సిడర్ చేశారు యాక్చువల్లీ. ఎందుకంటే గురువు యొక్క సిచ్యువేషన్ చాలా ఇంపార్టెంట్, అది ఎంత బాగా ప్లేస్ అవుతుంది ఏంటనేది. సో అందుకు అక్కడ కూడా గురువుని మనం మేజర్ కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెవెంత్ లార్డ్ బాగున్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే సెవెంత్ లార్డ్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనము మన దాంట్లో కారకునికి ఏం తీసుకుంటున్నాం, వైఫ్ మగవానికి వచ్చినప్పుడు శుక్రుని కన్సిడర్ చేస్తున్నాం. జనరల్ గా ఒక మ్యారేజ్ లైఫ్ ఎట్లుందని చెప్పి కారకుని విషయంలో శుక్రుని కవర్ చేస్తున్నాం. యాక్చువల్గా శుక్రుడు ఎట్లా ఉంటాడు, ఏంటి సినీ ఆస్పెక్టా లేకపోతే వేదానం కూడా ఇన్ని రకాలుగా కన్సిడర్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఇంపార్టెంట్ అంటే ఈ యొక్క గురువు కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ లేడీస్కి వచ్చేలేకే మామూలుగా ఆడి ఆస్ట్రాలజీ వచ్చేలేకే కుజుని తీసుకుంటున్నాడు. ఆడు కాకోకుండా ఇక్కడ గురువుని తీసుకుంటాం పరాశుని ఆస్పెక్ట్ లో. గురువు ఏ విధంగా పీడింపబడుతున్నాడా, ఏం సిచ్యువేషన్స్ అని. ఎందుకంటే మ్యారేజ్ బాగానే ఉండొచ్చు కానీ బట్ దాని యొక్క బ్యూటీనెస్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదు కారకుని ఇది సిచ్యువేషన్స్. అది మేజర్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ గురువుని ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్ గా రీసెంట్ గా మనం మార్స్ ని కూడా తీసుకుంటున్నాం లేడీస్ కి. గురువుని ఎందుకు తీసుకున్నాం? మార్స్ ని కూడా లేడీస్ కి తీసుకుంటున్నాం కదా. లేడీస్ గురించి శుక్రుడికి జన్మించినట్టు మార్స్ ని తీసుకుంటున్నాం. ఇక్కడ గురువుని ఎందుకు తీసుకున్నారంటే ద రెస్పాన్సిబిలిటీ, బాధ్యత సిగ్నిఫికెంట్ గురువు అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, బాధ్యతగా ఉంటాడనే ఉద్దేశంతో గురువుని అక్కడ పెట్టవలసి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మార్స్ అనేది ఏంటంటే ఫిజికల్ అఫేర్నెస్. రెస్పాన్సిబిలిటీ ఆస్పెక్ట్ అంటే మనం తీసుకునేది శని. యాక్చువల్ గా డిసిప్లైన్ అండ్ రెస్పాన్సిబిలిటీ శని ఇంపార్టెంట్. రెస్పాన్సిబిలిటీ కాదండి, గురువు బాధ్యత. రెస్పాన్సిబిలిటీకి మాత్రం గురువే శని. సార్ మరి గురువుని కూడా మరి ఒక ఆడదానికి గురువుని భర్తగా మనం ట్రీట్ చేసినప్పుడు భర్త బాధ్యతాయుతంగా ఉండాలి కదా సార్. మరి పరాశరుడు ఎందుకు పెట్టాడు గురువు? దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే సార్. సరే, ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నారా చెప్పడానికి గురువు గురించి? సార్ నేను చెప్పొచ్చా సార్? చెప్పు. భలేవరే.
ఆ, గురువు మనం తీసుకుంటే కాలపురుష కుండలిలో 9th అండ్ 12th లార్డ్. సో ఆ, మామూలుగా పుత్ర భాగ్యం అంటాం మనం. ఒక మనిషికి పుత్ర భాగ్యం రావాలంటే 5th అండ్ 9th హౌసెస్, అంటే ఫిఫ్త్ లో పుత్ర సంతానానికి గురువుని తీసుకుంటాం. అండ్ 9th భాగ్యం, అంటే ఈ రెండు హౌసెస్ ఒక చార్ట్ లో బాగుంటే ఆటోమేటిక్ గా ఆ పర్సన్ కి పుత్ర భాగ్యం ఉంటది, పూర్వజన్మ పుణ్యం అన్నీ వస్తాయి. సో అండ్ గురువు ఆస్పెక్ట్ చేసేది కూడా 159. సో ట్రయాంగిల్ ఆస్పెక్ట్ అంటే ఒక హౌస్ ని ఆస్పెక్ట్ చేసి మళ్ళీ రిఫ్లెక్షన్ గా వస్తుంది. సో మొత్తం అంటే గురువు దృష్టి అనేది శుభ దృష్టి అయిపోద్ది. అండ్ ఎవరి చాట్లో అయితే గురువు బాగుంటారో వాళ్ళకి ప్రతి సెక్టార్స్ లో విజయం అనేది వచ్చింది. అండ్ స్పిరిచువల్ ప్లేసెస్, ఇంకా టీచింగ్ రిలేటెడ్గా, ధర్మానికి రిలేటెడ్గా ప్రతి దానికి గురువు ఆ ఆ పర్సన్కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ గురువు ఎవరి బాగున్న వాళ్ళకి మామూలుగా అపియరెన్స్ పరంగా చూసుకుంటే మనం వాళ్ళు బాగా బొద్దుగా ఉంటారు. అండ్ వాళ్ళ కండ కూడా పట్టి బాగుంటుంది, అంటే చూడడానికి వికారంగా లేకుండా మంచిగా అందంగా శరీరం ఉంటుంది. ఆ, ఇంకా నార్మల్గా కారకత్వాల్లో తీసుకుంటే ఆ, ధన కారాగారని, అంటే ధనాన్ని వీనస్ అని తీసుకుంటే హ్యూజ్ వెల్త్కి గురువుని తీసుకుంటాం. అండ్ దెన్ ఇంకా శ్రీనివాస్ సార్ చెప్పినట్టు సెకండ్ హౌస్లో మనీ, నెక్స్ట్ 4th హౌస్లో ట్రెడిషనల్ లర్నింగ్, 5th హౌస్లో పుత్ర సంతానం, అండ్ 9th హౌస్లో ధర్మం. ఇలా ఎవ్రీ హౌస్లో 2, 5, 9, 11లో కూడా గురువుని మనం కన్సిడర్ చేస్తాం ఒక చార్ట్లో చూసేటప్పుడు. ఎస్ మోర్ ఓవర్ గురువు అంటే ఏదైనా జ్ఞానం వచ్చినప్పుడు ఏ- ఎప్పుడు ఉమర్ సార్ చెప్తూ ఉంటారు, ఒక మనిషికి ఒక జ్ఞానం వచ్చినప్పుడు ఆ చీకటిని పారద్రోలాలంటే గురువే కారణం. అంటే గురువు ఏ పర్సన్కి అయితే ఆ పర్సన్ ఆ ఎలాంటి పొజిషన్ ప్లానెట్స్ ఎలా కూర్చున్నా ఒక గురు దృష్టి పడినప్పుడు ఆ మనిషికి ప్రతి దాంట్లో అతని తెలుసుకొని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తాడు. అంటే గురువు జీవకారకుడు అండ్ జ్ఞానకారకుడు. సో ఇలా చెప్దాం అనుకున్నాను. సరే. ఇక్కడ పుత్రుడికి కారకుడు కూడానా, ఎందుకంటే 12th హౌస్ కి ఆల్రెడీ గురువే కారకుడు కాబట్టి పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పించేవాడని కూడా మనకు ఒక నానుడు ఉంది. సో అందుచేతను కూడా గురువుని పుత్రులకి మగవాళ్ళకి మా ఇది కారకత్వం ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. తర్వాత దీనికి ఉమర్ సార్ దానికి కన్క్లూజన్ ఇవ్వాలి. సరే, ఇద్దాం, అలాగే ఇద్దాం లేదు. ఓకే సార్. ఈరోజు మనకి గురువు గురించి మనం మాట్లాడుకుందాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్. ఇప్పుడు మీరు అందరూ చెప్పారు మనకి శని కుజులేమో అశుభ గ్రహాలని, అర్థమైందా? ఇంకా మిగిలిన గ్రహాలేమో క్రూర గ్రహం ఒకటి ఉంటుంది. ఇంకా గురు శుక్రులు శుభగ్రహాలు. ఇలా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఈ శుభగ్రహాలు లేకపోతే అశుభ గ్రహాలు వీటిని మహర్షులు ఎలా డిసైడ్ చేసుకుంటారు, అది చాలా ఇంపార్టెంట్. గురువుని మనం శుభుడు అంటాం యాక్చువల్గా. ఇంకా మిగిలిన గ్రహాలు కూడా శుభత్వం ఉంటుంది, ఉండదని కాదు, నవగ్రహాలకి శుభత్వం ఉంటుంది. అది గురుడికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. మనకి కాలచక్రంలో మనకు ఫస్ట్ ఏంటంటే హౌసెస్ గురించి బాగా తెలిసి ఉండాలి. మనకి విష్ణు స్థానాలు అని చెప్పేసి కేంద్ర స్థానాలు ఉంటాయి. అది 1, 4, 7, 10 స్థానాలు మనకి విష్ణు స్థానాలు అవి. ఇంకా
అశుభ స్థానాలు అయితే రెండు రకాలు ఉంటాయి, త్రిషడాయాలు, త్రికములు. ఇప్పుడు త్రికస్థానాలు అంటే 6, 8, 12 భావాలు త్రికస్థానాలు. ఇంకా 3, 6, 11 వచ్చి త్రిషడాయాలు వచ్చి ఇవన్నీ అశుభ స్థానాలు అంటాం మనం. ఈ రెండు ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి ఫైనల్ ఒకటి ఉంది, పుణ్యస్థానాలు అని ఉంది. వీటిని పుణ్యస్థానాలు ఏదైనా ఉందంటే కనుక వాటిని త్రికోణ స్థానాలు అంటాం. అంటే ఎప్పుడైనా లగ్నం బేస్ చేసుకుని అన్ని చూస్తాం కాబట్టి ఒకటిని పక్కన పెడితే 1 నుంచి 4, 7, 10 ఏమో కేంద్రాలు అవుతుంది. అదే 1 నుంచి ఏమో 6, 8, 12 భావాలేమో త్రికాలు, 3, 6, 11 ఏమో త్రిషడాయాలు. 1 నుంచి 5, 9 వచ్చి కోణ స్థానాలు, లక్ష్మీ స్థానాలు అంటాం. వీటికి దైవాంశ అనేది ఉంటుంది లక్ష్మీ స్థానాలకి ఎప్పుడైనా సరే. కేంద్రానికి కూడా ఉంటుంది, 4, 7, 10కి కూడా మనకి విష్ణు స్థానాలు దైవాంశ అవి కూడా. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మనం దేన్నైనా సరే ఇష్టంగా చూస్తున్నాం అనుకోండి, వాటిని మనం పొందాలి అనుకోండి. ఈ పొందే ప్రాసెస్లో ఏంటంటే మనం మంచివాళ్ళమో చెడ్డవాళ్ళమో అని చెప్పేసి డిసైడ్ అయి ఉంటుంది. అంటే దేని మీద మనం ఎక్కువగా చూస్తున్నాం అని మనం లాస్ట్ క్లాస్లో దృష్టి గురించి చెప్పారు. ప్రతి గ్రహం ఏం చేస్తుందంటే తన సప్తమ భావాన్ని 100% తన దృష్టిని ఇస్తుంటుంది అని ప్రతి గ్రహం ఇస్తుంది. అందులో విశేష దృష్టిలు మనం చూసుకున్నాం అనుకోండి, ఇంకా 3, 10 స్థానాల్ని 1/1 దృష్టి ప్రతి గ్రహం ఇస్తుంది. అంటే 1/4 ఆస్పెక్ట్ ఇస్తుంది అని. ఇంకా 5, 9 స్థానాల్ని ప్రతి గ్రహం ఏం చేస్తుందంటే 50% ఆస్పెక్ట్ ఇస్తుంది. 1/4 అంటే 25% ఆస్పెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయి. ఇది ప్రతి గ్రహము ఏ స్థానాల మీద 3, 10 స్థానాల మీద. అలాగే కోణ స్థానాలు అంటే 5, 9 స్థానాల మీద ప్రతి గ్రహం మనకి ఏంటంటే మనకి 50%, 1/2 రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇంకా అలాగే ప్రతి గ్రహం ఏం చేస్తుంది అంటే 4, 8 స్థానాలని 3 వంతులు రిజల్ట్ ఇస్తుంది ప్రతి గ్రహం. అంటే 3/4 ఆస్పెక్ట్ రిజల్ట్ ఉంటుంది. కానీ విశేష దృష్టిలు చూసుకున్నాం అనుకోండి, మనం శని దృష్టి 3, 10 స్థానాల మీద 100% ఉంటుంది. ఒక కేంద్ర స్థానం మీద 100% శని ఇస్తున్నాడు దృష్టి, 10వ దృష్టి అంటే అది విష్ణు దృష్టి అంటాం కాబట్టి అది శుభాన్ని ఇస్తుంది, కర్మనిస్తుంది మనకి అని. అదే శని 100% చూస్తుంటాడు త్రికస్థానాన్ని, త్రిషడాయ స్థానాన్ని 3వ భావం చూస్తున్నాడు అతను. ఇది 100%. అందుకే శని ఏమయ్యాడంటే ఒక అశుభ గ్రహం కింద మనం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 100% చూస్తున్నాడు 3వ భావాన్ని. తన దగ్గర 3వ భావం క్వాలిటీ 100% ఉంటుంది తన దృష్టి వల్ల. అది స్పెషల్ ఆస్పెక్ట్ ఆయన కాబట్టి అది ఒక అశుభ గ్రహం. ఇంకా కుజుడు మనం చూసారనుకోండి 4th ఆస్పెక్ట్, ఇది విష్ణు స్థానమే. తన దృష్టి ఏంటంటే 4వ దృష్టి అనేది ప్రొటెక్షన్ లేయర్ కాబట్టి 4వ దృష్టితో దేనన్నా కాపాడాలనుకుంటాడు కాబట్టి విష్ణువులాగా అది గుడ్ ఆస్పెక్ట్ అనుకుంటాం. అదే త్రిక దృష్టి కూడా ఉంటుంది, అష్టమ దృష్టి అతను. ఇది 100% ఉంటుంది కుజుడికి. 4వ దృష్టి, 8వ దృష్టి 100% ఉంటుంది. ఇక్కడ శుభానికి ఎంత చూస్తున్నాడు అతను, అశుభాన్ని కూడా అంతే చూడగలుగుతాడు 100%. దానివల్ల మనం కుజుడిని కూడా ఏం చేసామంటే ఇక్కడ అశుభ గ్రహం కేటగిరీలో తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా గురువుకి వచ్చేదానికి స్పెషల్ ఆస్పెక్ట్ కోణ దృష్టి ఉంది, లక్ష్మీ దృష్టి అంటాం. పంచమాన్ని 100% చూస్తుంటాడు, నవమాన్ని 100% చూస్తుంటాడు గురువు. అందుకే గురువుని ఏంటంటే ఫైనల్గా మనం శుభగ్రహం అన్నాం. గురుడికి అశుభ దృష్టి లేదు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే. 2 కోణ స్థానాలనే చూస్తున్నాడు, లక్ష్మీ స్థానాలనే చూస్తున్నాడు, అది శుభదృష్టి 100%. మిగిలిన గ్రహాలకి ఉంది శుభదృష్టి 50% ఉంది. ప్రతి గ్రహం శుభదృష్టి 5, 9 ఉంటుంది, 50%, 100% కాదు. కానీ ఒక్క గురువుకు మాత్రమే ఇంక వేరే ఏ ఇతర దృష్టి లేకుండా శుభగ్రహంగా 5, 9 దృష్టిలో ఉంది కాబట్టి దీన్ని మనం శుభగ్రహం కేటగిరీలోకి మనం తీసుకోవాల్సి వచ్చింది. ఇది గురువు యొక్క తత్వం. ఇందాక సార్ అన్నారు కదా, 1 పుణ్యం కొద్దీ బిడ్డలు, పుణ్యం కొద్దీ పుత్రులు, దానం కొద్దీ పురుషుడు అన్నారు. స్త్రీకి మనం పురుషుడిని ఎందుకు తీసుకుంటాం అంటే 2 రకాలు ఉంటుంది పురుషుడు అంటే. ఇక్కడ 1 పురుషుడు అంటే ప్రతి మానవుడు పురుషుడి కింద లెక్క. ఇక్కడ జెండర్ ఫీలింగ్ ఉండదు. స్త్రీ అయినా అలాగే పురుషులైనా సరే పురుషుల కిందకే వస్తుంది. ఎందుకంటే పురుష జన్మ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్త్రీ జన్మ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు.
మగ అవ్వచ్చు, ఆడవచ్చు. అంటే మానవ జన్మం పురుష జన్మ అంటాం మనం యాక్చువల్. ఈ దానం కొద్ది పురుషుడు, అది దానం ధర్మం కొద్ది పురుషుడు, పుణ్యం కొద్ది కూడా పుత్రులు ఉంటారు అని. చూడండి ఇక్కడ, ఇక్కడ గురుడు 9th ఆస్పెక్ట్ ఒకటి పనిచేస్తుంది. దానం అంటే 12th హౌస్, ఇక్కడ గురుడే ఉంటాడు. ఎవరైతే దాన ధర్మాలు బాగా చేస్తుంటారో వాళ్ళ మీద గురుభాగ్యం ఎక్కువ ఉంటుంది అని అర్థమైనా. ధర్మం దానం రెండు చేసింది ఆ స్త్రీకి ఏంటంటే మంచి పురుషుడు వస్తాడు వాళ్ళ జీవితంలో అని. ఒక స్త్రీ లోభంలో ఉంది, పీడలో ఉంది, అంటే తను 11th హౌస్ యాక్టివేట్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ జన్మలో వచ్చే భర్త శని లాంటి వాడు వస్తాడు, పీడిస్తాడు అని. అంటే లోభానికి దానానికి డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఇంటికి ఎవరు వచ్చినా కూడా దానం అని వచ్చినప్పుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళి దానం చేస్తుంది, ఎందుకంటే తనకు వచ్చే జన్మలో మంచి పురుషుడు రావాలి అని. తన అలాగే పుణ్యం, మనం చేసే ప్రతి పుణ్యం ప్రతి ధర్మం కూడా పుత్రుని ఇస్తుంది. ఎందుకంటే పంచమభావ కారకత్వం గురుడే మళ్ళీ, నవమానుగా కారకత్వం అయింది. ఎందుకంటే పంచమ దృష్టిలో అతని అధీనంలో ఉంటాయి, శుభ దృష్టిలో. అందుకే పుణ్యం మనం ఎంత పుణ్యం చేసుకుంటున్నాము. పుణ్యం చేసుకుంటే అంటే ఇక్కడ అర్థం, పుణ్యం అంటే ఊరినే కాదు. పుణ్యం అంటే ఎథిక్స్, వాల్యూస్, అవతల ప్రతి వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం, గౌరవించడం, మర్యాదగా ఉండటం, ధర్మాన్ని పాటించడం, ఇవన్నీ గురువు లక్షణాలు. ఈ ఒక పర్సన్లో గురువు లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అతని మీద దైవ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది అని. అంటే గురువుల అనుగ్రహం ఉంటుంది అని అర్థమంట. లోపం ఉన్నోళ్ళకి, లోప గుణాలతో ఉన్నోళ్ళకి, అరిషడ్ వర్గాలు పెంచుకున్న వాళ్ళకి గురువుల అనుగ్రహం రమ్మంటే రాదు. ఎందుకంటే లోపానికి ఆధిపత్యం గురువు కాదు, దానానికి ఆధిపత్యం గురువు. 12th హౌస్. నేను లోపంగా ఉంటాను, లెక్కలేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, కానీ నాకు గురువులు ఆధిపత్యం కావాలి అంటే రాదు. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. చాలా మంది పురోహితుల దగ్గర బేరసారాలు ఆడతాం, అది చేయటం ఇది చేయటం, లోప గుణం అంటే వాళ్ళకి వచ్చేది ఎవరు వస్తాడు, వాళ్ళ గుణానికి ఏది కోరుకుంటే అదే వస్తుంది. శని వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు శని. దానం దగ్గర ఎవరు వస్తారంటే గురువే వస్తాడు. నేను చాలాసార్లు క్లాసులో చెప్తాను, మీరు వీడియోస్ ఆన్ చేసుకోండి అమ్మా. ఎందుకంటే విడిగా నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి కాసేపు, ఉమ్మరకాయ మాత్రం ఉంటాయి. ఇక్కడ క్లాస్ చెప్తున్నాను సేపు ఏంటంటే శాస్త్రానికి సంబంధించిన గురువుల ఆవాహనం అనేది జరిగింది. ఎందుకంటే వాళ్ళ దృష్టి మీడియేటర్గా తీసుకొని మీ మీద ఇస్తుంటాడు కాబట్టి గురు దృష్టి పడాలి మీ మీద అంట. పంచమ దృష్టి కానీ నవమ దృష్టి కానీ శుభ దృష్టిలో అయ్యి అంతమించి ఏముండదు. అర్థం, చీకట్లోకి వెళ్ళిపోతున్నారు అంటే గురుదృష్టి పట్టలేదు అంటే అర్థం ఏంటి, అక్కడ శని ఆవహించాడు వాళ్ళని అని. శని ఆవహించాలంటే ఎన్నో రకాల సమస్యలు, మానసిక ఇబ్బందులు ఏంటంటే వాళ్ళు వీడియోస్ ఆన్ చేయలేరు. తెలుసు ఆ సంగతి నాకు కూడా. దృష్టి పడనీదు, పడితే వాళ్ళ కష్టాలు పోతాయి కదా, పడనీదు. ఇంకా గురువు గురించి మనం చాలా చెప్పాలి. ఎందుకంటే గురువు అనగానే ఒకటి పుత్రకారకత్వం, పంచమకారకత్వాన్ని ఇస్తుంటాడు, భాగ్యాన్ని ఇస్తాడు, వృద్ధిని ఇస్తాడు. ఇవన్నీ డైరెక్ట్గా ఇస్తాడు. నాకు డబ్బు ఇస్తాడా గురువు అంటే? డబ్బుని ఇవ్వడు. వాస్తవం చెప్పాలని గురువు డబ్బుని ఇవ్వడు. కాకపోతే అతను ధనాగారానికి అధిపతి. అంటే డబ్బుని అక్యుములేట్ చేయడంలో, దాచిపెట్టడానికి అతను ఆధిపత్యాన్ని తీసుకుంటాడు. సంపదని ఇవ్వడు ఆయన. గురువు ఇచ్చేది కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంటాడు. అర్థమైనా? గురువు ఇచ్చేది ఏమిస్తాడు? జస్ట్ విజ్డమ్ ఇస్తుంటాడు. అంటే మీకు ఒక అదృష్టాన్ని కలిగేయాలని చూస్తుంటాడు. అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంటే జ్ఞానం నుంచి. రెండోది, గురువు యొక్క దృష్టిలో, రెండు దృష్టిలు చాలా విశేషమైనవి. ఇప్పుడు మీ లగ్నాతి ఏ గ్రహమైనా కానీ ఒక పంచమాధిపతి, నవమాధిపతి అనేది ఆ లగ్నాతి శుభులు యాక్చువల్గా. ఆ పంచమాధిపతి గురువే అయ్యాడు. గురువు డిఫాల్ట్గా శుభుడే, పంచమాధిపతి కూడా శుభుడు అయ్యాడు ఆయన. ఇప్పుడు అతను పంచమ దృష్టి, నవమ దృష్టి ఎక్కడ పడ్డా కూడా ఎక్కువ ఫలితాన్ని ఆ భావాలకు సంబంధించి ఇస్తాడు గురుడు. లేదు మీ పంచమాధిపతి శని అయ్యాడు, లేదా కుజుడు అయ్యాడు, వీళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా, ఎందుకంటే వాళ్ళు యోగకారులు, పంచమాధిపతి కానీ నవమాధిపతి కానీ, ఎందుకంటే ఆ లగ్నాది లక్ష్మీ స్థానాలు వాళ్ళు, వాళ్ళకి ఉంటుంది పంచమ దృష్టి, నవమ దృష్టి. అట్లా ఎక్కడ కూర్చొని, ఏ నక్షత్రం మీద కూర్చొని ఏ ప్లేస్ చూస్తున్నారు పంచమ దృష్టితో, నవమ దృష్టితో, ఆ భావాలకు సంబంధించిన 50% ఫలితాలు ఇతర గ్రహాలు ఇస్తాయి, ఖచ్చితంగా ఇస్తాయి. ఇప్పుడు గురుడు 6వ భావంలో కూర్చున్నాడు, 6వ భావంలో కూర్చుంటే దశమాన ద్వితీయాన్ని చూస్తుంటాడు కదా పంచమ దృష్టితో. కెరియర్లో నేమ్ అండ్ ఫేమ్ ఇవ్వడానికి అతను ఎక్కువ శుభదృష్టిని ఇస్తుంటాడు. ఫైనాన్షియల్ మ్యాటర్, కుటుంబ గౌరవాన్ని పెంచడంలో కూడా గురుడు ఏంటంటే తన దృష్టి అక్కడ ఇచ్చాడు. అంటే ఆల్మోస్ట్ మనకేంటంటే ఇక్కడ దేవుడి దృష్టి కానీ వాళ్ళ పితృదేవతల దృష్టి కానీ అక్కడ పడింది, శుభాన్ని ఇస్తున్నారు అని.
ఒకటి పంచమ దృష్టి మనం చూసాం గురువుది. పంచమం అనగానే మనం ఒకటి, ఆ దృష్టి ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి యొక్క ఆశీర్వాదం. గురువు యొక్క పంచమ దృష్టి ఎక్కడ పడ్డా కూడా అక్కడ ఉండేది కేవలం గాడ్ బ్లెస్సింగ్ మాత్రమే. 100% ఉంటుంది గాడ్ బ్లెస్సింగ్ అని. గాడ్ బ్లెస్సింగ్ ఎలా తీసుకుంటాం అంటే, మనం కాలచక్రంలో పంచమ భావాన్ని మంత్రస్థానం, దేవతా స్థానం అంటాం. పర్సన్ యొక్క కులదేవతలను చూడాలన్నా కూడా మనం పంచమ భావాన్ని చూసుకుంటాం. అంటే దేవుడు అంటాడు. దేవుడు అంటే దేవుడు కాదు డైరెక్ట్గా. అక్కడ ఉండేది ఎవరంటే మన గత జన్మ యొక్క పుణ్యం ఉంటుంది. ఆ పుణ్యాన్ని ఏంటంటే గురువే కాదు, అన్ని గ్రహాలు మన పుణ్యాన్ని తన పంచమ దృష్టి చేస్తాయి. గురువు ఏంటంటే 100% ఎక్కువ ఇస్తాడు దేవుడి యొక్క ఫలితాన్ని. రెండోది మన పితృదేవతలు, అంటే మన తాతలు తండ్రులు మొత్తం మనం ఏదైతే వంశంలో పడుతున్నామో ఆ వంశ దేవతల యొక్క దృష్టి. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఒక భావాన్ని గురుడు డైరెక్ట్గా చూస్తున్నాడు అనుకోండి, మన పితృదేవతలు అంటాం. 9th ఆస్పెక్ట్ అనేది మన పితృదేవతల యొక్క పుణ్యం. పితృలోకంలో ఉన్న మన దేవతలు ఏం చేస్తారంటే పితృలు వాళ్ళు డైరెక్ట్గా ఆ భావానికి పాజిటివ్ ఇవ్వటాన్ని చూస్తుంటారు. 9th ఆస్పెక్ట్. లేదు, గురుడు రాహుతో కలిశాడు, మళ్ళీ ఇచ్చాడు దృష్టి, పంచమ దృష్టి కానీ నవమ దృష్టి కానీ. ఇక్కడ రాహు అనగానే మనం ఏం చూసుకుంటాం, ఇక్కడ గర్జనలో చేసుకున్న మన కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉంటాయి రెండు. రెండోది రాహుని మనం ఏంటంటే తండ్రి తరపు బంధువులను తీసుకుంటాం. మనం అర్థమైంది, తాతలను తీసుకుంటాం, నాన్నయ్య అలాగా. అది కేతు అయితే అమ్మ తరపు బంధువులను తీసుకుంటాం. ఈ గురువుతో కనెక్ట్ అయ్యాడు రాహు, నవమ దృష్టి ఇచ్చాడు అంటే మన తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళ దృష్టి అయితే ఆ భావాన్ని చూడటం వల్ల కొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని. ఎప్పుడైనా సరే ప్రతి గ్రహానికి పంచమ దృష్టి నవమ దృష్టి ఉంటుంది. కాకపోతే ఇతర గ్రహాలు ఏదైనా సరే 50% మాత్రమే ఇస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ మనల్ని ఫైనాన్షియల్గా నాకు డబ్బు కావాలంటే డబ్బు ఎలా వస్తుంది అని అడిగాడు. అర్థమైంది, డబ్బు ఎలాగ వస్తుందంటే మనం ఒకటి ఫార్చ్యూన్ పాయింట్ చూద్దాం, అతని అదృష్టం ఎక్కడ ఉందని. ఫార్చ్యూన్ పాయింట్ మన క్లాస్లో చెప్పాం. లగ్న డిగ్రీలు అలాగే చంద్రుడి యొక్క డిగ్రీలు కలిపి సూర్యుడి యొక్క అంశ భాగాల నుంచి డివైడ్ చేస్తే మొత్తం ఎన్ని డిగ్రీలు పడిందో అది ఏ రాశిలో పడితే ఆ గ్రహం మనకి ఆ డిస్పోజిటర్ ఫార్చ్యూన్ లాట్ అవుతాడు. ఎక్కడ ప్లేస్ అయ్యాడు, ఏ నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, దాన్ని బట్టి మనం ఏంటంటే వాళ్ళకి ఒక కెరీర్ అలైన్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. రెండోది ఫైనాన్షియల్ అలైన్మెంట్ మనం చూడాలి. ఫైనాన్షియల్ అలైన్మెంట్ చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మన ద్వితీయాధిపతి అంటే మనం ఎప్పుడు డబ్బును పోగు చేస్తాం చూసావా, పోగు చేసిన డబ్బునే మన దగ్గర ఉంది అనుకుంటాం మనం. అలా పోగు చేయబడిన డబ్బు ఏదున్నా కూడా అది సెకండ్ హౌస్ లాట్ అవుతాడు. ఈ సెకండ్ హౌస్ లాట్ మన జాతకంలో ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడ కూర్చొని తను పంచమ నవమ దృష్టిలో ఏ ఏ భావాలను చూస్తున్నాడు, ఆ భావాధిపతులు డిస్పోజిటర్స్ ఎవరు, వాళ్ళు ఎక్కడ ప్లేస్ చేయారు, దానికి సంబంధించిన కర్మలు చేస్తున్నాం అనుకోండి మనం, ఈ మనకి అక్యుములేషన్ వెల్త్ అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రతి భావానికి మనకి ఏంటంటే ఒక శుభదృష్టి ఎక్కడి నుంచి వస్తుంది ఆ భావాన్ని పొందాలంటే మనం పంచమ నవమ దృష్టిలో ప్రతి గ్రహాన్ని చూసుకోవచ్చు. అందులో ప్రతి మనిషికి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గురువే ఎందుకు అయ్యాడు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 2 రకాల సిస్టమ్స్ వెళ్తాయి. ఒక సిస్టమ్ ఏమో మనకి కాలపురుష గుండెల్లో మేష లగ్నాన్ని తీసుకుంటాం, దేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, కుజుని తీసుకుంటాం. అలాగే పరాశర సిస్టంలో జన్మ లగ్నాన్ని తీసుకుంటాం, ఎందుకంటే దేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, భౌతిక ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది వచ్చేసరికి మనకి నాడీ సిద్ధాంతంలో వచ్చేసరికి జీవానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, జీవాన్ని లగ్నంగా మారుస్తాం. ఇది నాడీ ప్రయారిటీ. అంటే గురువుని లగ్నంగా మార్చి మనం జాతక చక్రాలు పురుషులు చూస్తాం, స్త్రీలని వచ్చి మనకి శుక్రుని లగ్నంగా మారుస్తాం, మళ్ళీ వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మనం స్త్రీల జాతకాలు చూస్తాం. ఇది భృగునాడి సిద్ధాంతాలు ఇవి. కానీ మన పరాశర ఇచ్చింది ఏంటంటే దేహానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు, లగ్నానికి తనువుకి ఇచ్చాడు ఎక్కువ ప్రయారిటీ. తనువు వ్యక్తిత్వం ఈ రెండింటికి ప్రయారిటీ ఇచ్చాడు. కానీ మహర్షులు చూసుకునేది ఏంటంటే జీవాన్ని చూసుకుంటారు. ఎందుకంటే జీవం అనగానే మనకంటే మన బాడీలో ఎవ్రీ లివింగ్ పార్ట్ కూడా జీవమే. ఒకటి ఫిజికల్ ఎగ్జిస్టెన్సే కాదు, దాని లోపల రన్నింగ్ ఆత్మతో కూడినది జీవం అంటాం. ఆ జీవానికి ఆధిపత్యం గురుడు. మళ్ళీ అంటే వాళ్ళ జాతకంలో గురుడు ఎక్కడ కూర్చున్నాడు, వాళ్ళు గురుడిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు. అలాగని గురుడు అందరికీ శుభంగా ఇస్తుంటాడంటే
అతను పంచమ నవమ దృష్టిలో శుభమే, కానీ అతను శుభంగా ఉన్నాడా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ జీవం ఎక్కడ పీడించబడుతుంది, ఎందుకు పీడించబడుతుంది, అది ఇంపార్టెంట్. ఇక్కడ గురుడుకున్న క్వాలిటీ మనం ఒకటి చూడొచ్చు. గురుడికి ఒక క్వాలిటీ ఏంటంటే, రెండోది అతని శుభ దృష్టిలు లక్ష్మీ దృష్టిలు కాబట్టి గురుడికి ఎక్కువైనా సరే గౌరవము మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పెక్ట్ ఇవ్వటం. రెండోది ధర్మాధిపతి కాబట్టి ఎథిక్స్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి. సరేనా? ఇలాంటి సద్గుణాలన్నీ ఉంటే జీవం బాగుంటుంది అని, అంటే గురుడు బాగుంటాడు మన జాతకంలో. ఒక కాలచక్రంలో తీసుకున్నాం అనుకోండి, 9th హౌస్గా గురుడు శుభుడే, కానీ 12th హౌస్గా చూసుకుంటే అతను లాస్ ఆఫ్ హౌస్, ఒక త్రికస్థానానికి కూడా ఆధిపత్యం ఉంది. ఒక మేష లగ్నం వాళ్ళని గురుడు ఇబ్బంది పెడుతుంటాడు. ఎప్పుడు పెడతాడు ఇబ్బంది అంటే, గురుడికి రెండు క్వాలిటీలు ఉంటాయి. ఒకటేమో 9th హౌస్ క్వాలిటీ ఉంది, ధర్మంగా ఉండాము, న్యాయంగా ఉండాము, ఎథిక్స్ వాల్యూస్ మారల్స్ పాటిస్తున్నాము. కానీ మన జీవితంలో గురుడికి ఒక కర్మ అనేది ఉంటుంది, ప్రారంభం అని, అది 12th హౌస్ కర్మ. ఇంకో చోట ప్లేస్ అవ్వచ్చు అతను. ఈ 12th హౌస్ క్వాలిటీ అతను మనం పెట్టుకొని పుట్టాం కాబట్టి ప్రతి మనిషిలో మన జీవం ఎక్కడ మనం వదిలేసుకొని వెళ్తామంటే, మన ధర్మాన్ని ఎప్పుడైతే నైతికతని విలువల్ని వదిలేస్తున్నాం మనం, ఆ, ఇరుగు పొరుగుకి గౌరవం ఇవ్వడం వదిలేస్తున్నాం అంటే, ప్రతి దాంట్లో రెస్పెక్ట్ అనేది గురువు ఆధిపత్యం. మనం ఎక్కడైతే రెస్పెక్ట్ ఉంటే అక్కడ గురువు ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, గురువు అంటే ఆల్మోస్ట్ దేవుడు మన దగ్గర ఉన్నట్టే. అంటే 12th హౌస్ అనేది ఏదైతే ఉంటుందో నష్టాన్ని ఇవ్వటానికి, ఆ హౌస్ నుంచి కాపాడటానికి మనకి ఈశ్వరుడు వచ్చి కూర్చుంటాడు, మనల్ని ఆవాహనం చేస్తాడు. మనకు ఆ కష్టమే పోనీయడు. కష్టం వచ్చినా కూడా అతను తన త్రిశూలంతో ఒక అడ్డం నిలబెడతాడు, కష్టాన్ని మనం దరిచారనికుండా. రీజన్ ఏంటంటే, మనం ఎంత సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా కూడా మనం అవతల వాళ్ళకి గౌరవించడం మానలేదు. అర్థమైందా? వాళ్ళకి విలువనివ్వడం మానలేదు. అలా మనలో గౌరవం మర్యాద విలువ అనేది ఏంటంటే బాగా పెంచుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు గురువు తన రెండో క్వాలిటీ లాస్ చేసేదాన్ని లాస్ చేయలేడు. లేదు, ఒక వృషభ లగ్నాన్ని తీసుకున్నాం. ఇది వృషభ లగ్నాన్ని తీసుకుంటే గురుడు అష్టమాధిపతి అవుతున్నాడు, అంటే ఒక త్రిషడాయాధిపతి, రెండింటికి ఆధిపత్యం తీసుకుంటున్నాడు గురుడు. వాస్తవంగా వృషభ లగ్నాన్ని చూసుకుంటే గురుడు ఆల్మోస్ట్ రెండు భావాలకు సంబంధించి మైనస్ చేస్తాడు. ఇతను మైనస్ చేసేది ఏంటంటే ఇతర దృష్టిలే. గురుడు ఇంకో ఉండదు కదా, పావు దృష్టి ఉంది 3-10, ముప్పావు దృష్టి ఉంది 4-8, 5-9 శుభాన్ని ఇస్తాడు, ఆప్షన్ లేదు అతనికి. కానీ మిగిలిన రెండు దృష్టిలు కూడా ఉంటాయి కదా, 3-10, 4-8. ఒకటేమో పావు దృష్టి ఉంది, ఒకటేమో ముప్పావు దృష్టి ఉంది. వీటికి సంబంధించి ఖచ్చితమైన డ్యామేజ్ చేయాలని చూస్తాడు అతను. ఇక్కడ వృషభ లగ్నానికి అష్టమాధిపతి అయ్యాడు, ఆయన 11th లార్డు అయ్యాడు. అవతల వాళ్ళకి గౌరవం ఇవ్వడం మనకు చేత కాలేదు, రెస్పెక్ట్ ఇవ్వడం చేత కాలేదు. ఈశ్వరుడు మనల్ని కాపాడతాడా లేదా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి చూసుకున్నాం అనుకోండి, జనరల్ ప్రెడిక్షన్ చూసుకుంటే 8th హౌస్ అంటే ఇన్హెరిటెన్స్, 11th హౌస్ అంటే ప్రాఫిట్, ఇన్హెరిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి, ఇలాగ చూసుకుంటాం జనరల్గా చూస్తే. కానీ గురుడు క్వాలిటీ ఏంటి, జ్ఞానాన్ని ఇవ్వడం. ఇంకోటి అంటే అకల్ట్ నాలెడ్జ్ ఇస్తుంటాడు, రహస్య జ్ఞానాన్ని ఇస్తుంటాడు, ఇట్లా చూసుకుంటాం. ఎందుకంటే కొన్ని భావాలకి ప్రతి దానికి చూసుకుంటే, ఇంకా కన్యామిధులు చూసుకున్నాం అనుకోండి, కేంద్రాధిపత్య దోషం ఉంది. కర్కాటకాన్ని చూసుకున్నాం అనుకోండి, అష్టమాధిపత్య దోషం ఉంది. సింహాన్ని షష్టాధిపత్య దోషం ఉంది కర్కాటకానికి, సింహానికి అష్టమాధిపత్య దోషం ఉంది. అంటే ఒక త్రికానికి ఒక త్రిషాడయానికి ఏదో ఒక భావానికి కనెక్ట్ అవుతున్నాడు. ఇంకా తులా లగ్నంగా అయితే త్రిషాడాయము 3-6 వీటికి దోషాన్ని ఇస్తాడు గురుడు. అంటే గురుడు ఎక్కడున్నాడు ఏంటి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కానీ 5-9 దృష్టిలో శుభం, ఎందుకంటే 100% చూస్తున్నాడు లక్ష్మీ స్థానాన్ని. లక్ష్మీ దృష్టి అది. ప్రతి గ్రహానికి ఉంటుంది 50% ఉంది, శుభ దృష్టి 50. కానీ గురుడికి 100%. ఆ 100% గురుడు అదే కాకుండా భావాధిపత్యాలుగా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. రెండు ప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఒక పంచమంలో కూర్చున్నాడు, లేకపోతే ఒక నవమంలో కూర్చున్నాడు. పంచమంలో కూర్చున్నాడు అంటే మన లగ్నాన్ని చూస్తుంటాడు. అంటే ఇక్కడ దేన్ని డెవలప్ చేస్తున్నాడు గురుడు అంటే మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేస్తాడు, మనలో క్వాలిటీస్ని పెంచుకుంటూ వెళ్తాడు అంటాడు. అర్థమైందా? అంటే మన లగ్నాన్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. ఎలా కాపాడుతాడంటే మన పూర్వీకుల యొక్క పూర్వ పుణ్యం వల్ల కాపాడుతాడు, ఆప్షన్ లేదు ఇక్కడ. పంచమ దృష్టితో ఏం చేస్తుంటాడు, నవమాన్ని చూస్తుంటాడు, మనకు రాబోయే ఆపర్చునిటీస్ని వాటిని వీటిని కాపాడతాడు. లేదు, నవమంలో కూర్చున్నాడు, తన పంచమ దృష్టి అంటే పూర్వజన్మ మనం చేసుకున్న పుణ్యం వల్ల, దైవబలం వల్ల మనం కాపాడబడతాం.
నవమ దృష్టి పంచమాన్ని చూస్తుంది. ఇక్కడ మన సంతానం కాపాడబడుతుంది, మన విద్యలో కాపాడబడుతుంది, జ్ఞానం కాపాడుతుంది, ఇదంతా కాపాడతాడు అంతే. ఎంతవరకు కాపాడతాడంటే, కానీ గురుడికి ప్రతి లగ్నానికి ఒక త్రిషడాయ త్రిక స్థానానికి ఆధిపత్యం ఉంది. ఎందుకంటే గురువుకి 2 గ్రహాల ఆధిపత్యం ఉంది 2 స్థానాలకి. ఒక స్థానం శుభం చేస్తుంటాడు, ఇంకో స్థానం డ్యామేజ్ చేస్తుంది. ఈ డ్యామేజ్ ఎప్పుడు చేస్తాడంటే, ఒక జీవి, ఆ జీవిలో రెస్పెక్ట్ అనేది లేదు, గౌరవం అంటే లేదు, మర్యాద అనేది లేదు. అతని మీద, అతని లగ్నం మీద, వ్యక్తిత్వం మీద అశుభ గ్రహాల దృష్టి బలం పెరిగింది. ఆ? అంటే గురు బలాన్ని తను ప్రవర్తనలో తగ్గించుకుంటున్నప్పుడు ఈశ్వరుడు కాపాడాలి. మనకి కాపాడాల్సిన ఈశ్వరుడు కాపాడలేని స్థితిలోకి మనం ఏంటంటే మన కర్మలు మనం తీసుకెళ్తాం. అంటే గురుడిది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. ఎవ్రీ పర్సన్ గురు బలాన్ని ఎంత బలంగా పెంచుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. గురు దృష్టి ఎంత తీసుకుంటాం, ఎందుకంటే గురువే కాపాడేది. 9th హౌస్ లాడు ఆపర్చునిటీ ఇచ్చేది ఏంటంటే గురువే. ఎందుకంటే మన సంతానాన్ని ఇవ్వాల్సింది కూడా గురువే. ఈ గురువు ఎలాగిస్తాడు, మన జాతకంలో ఏ ఫలితాన్ని గురువు ఇస్తున్నాడు, ఏ ఫలితాన్ని గురువు ఇవ్వడు అనేది కూడా మనకి ఈజీగా చూడొచ్చు ఒక చార్ట్లో. జాతక చక్రం చూడగానే షార్ట్ టర్మ్ లో కూడా చూడొచ్చు, ఈ ఫలితం ఎలా ఉంటుంది, ఈ ఫలితం ఉండదు. అంటే జాతక చక్రంలో మనం ఎలా పరిశీలిస్తాం, మనం చూసుకున్నాం అనుకోండి, మీకు భిన్నాష్టక వర్గం అని చెప్పేసి ఉంటుంది. మరి అష్టక వర్గం అంటే సర్వాష్టక వర్గంలో రాశి మొత్తం బిందువులు ఎలా ఉంటాయి, అట్లా ఒక్కొక్క గ్రహానికి భిన్నాష్టక వర్గ బిందువులు ఉంటాయి. అందులో ఒక D1 భిన్నాష్టక వర్గం మనం ఓపెన్ చేసాము. ఒక D1 చార్ట్ చూడాలి మనం. భిన్నాష్టక వర్గం ఓపెన్ చేసాం. భిన్నాష్టక వర్గంలో గురుడు ఎన్ని పాయింట్లు ఉన్నాడో చూసుకోవాలి. అంటే గురుడు పాయింట్లు అన్నీ బాగుండే. జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది భిన్నాష్టక వర్గంలో గురుడిది తీసుకుందాం మనం. కనబడుతుంది కదా ఇక్కడ గురుడు 4 పాయింట్లో కూర్చోండి, 4 పాయింట్స్. ఒక సంతానం కావాలి అనుకున్నాం మనం, ఒక పురుష జాతకం తీసుకుందాం. లేకపోతే ఇంకేదన్నా గ్రోత్ కావాలి, ఎలా ఉంది ఏంటి అని చెప్పి చెక్ చేసుకున్నాం అనుకోండి అష్టక వర్గంలో. ఇప్పుడు ఇది రాశి చక్రం D1కి సంబంధించింది కాబట్టి ఈ గురుడు పాయింట్స్ అన్ని చూడండి. ఎక్కువ పాయింట్స్ ఎక్కడ కూర్చున్నాయి, గురుడు యొక్క పాయింట్స్ అంటే 6వ పాయింట్స్ లో కూర్చున్నాడు. 6వ పాయింట్లు ఎవరు కూర్చున్నారంటే కుజుడు కూర్చొని ఉన్నాడు. ఇది మనకి కర్కాటకంలో కుజుడు కూర్చున్నాడు, 6 పాయింట్లో కూర్చున్నాడు. కుజకారకత్వంలో ఇక్కడ గురుడు ఎక్కువ వృద్ధి చేస్తుంటాడు అని చెప్పాలి. లేదు, సూర్యుడు కూర్చున్నాడు, 5 పాయింట్లో కూర్చున్నాడు. ఇది గురువు చార్ట్. వీళ్ళ పాయింట్లు విడివిడిగా ఉంటాయి, అది పక్కన పెట్టండి. ఈ గురువుని లగ్నంగా మార్చి గురువు యొక్క భిన్నాష్టక వర్గంలో తక్కువ పాయింట్లో గెలిపాడు ఇన్ కేసు సూర్యుడు పుత్ర సంతానం సంబంధించిన వ్యక్తి కదా, పుత్ర సంతానం కలగడం కష్టం ఉంటుందని చెప్పాలి. అండ్ గవర్నమెంట్లో ప్రమోషన్స్ చూసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ ఆఫీసులో ఈ ప్రమోషన్స్ మొత్తం గవర్నమెంట్ జాబ్ చూసుకుంటే సూర్యుడాధిపత్యం తీసుకుంటే వృద్ధికారకుడు గురువు ఈ జాతకంలో తక్కువ పాయింట్లో సూర్యుడు కూర్చున్నాడు అనుకో ఇన్ కేసు, వీళ్ళకి ఏంటంటే ప్రమోషన్స్ రాకుండా అడ్డపడే అవకాశం ఉంటుంది అని. ఇక్కడ శని 6 పాయింట్లో కూర్చున్నాడు. శని అంటే ఇక్కడ కర్మకారకుడు, అర్థం అంటే ఏంటి, వీళ్ళకి కర్మ బాగా వృద్ధి పొందిద్ది అని చెప్పాలి. ఎందుకంటే ఈ శని ఏ భావాధిపతి అయితే ఆ భావాధిపతి వృద్ధి జరిగింది. ఎందుకంటే గురువుని మనం లగ్నంగా మారిస్తే 6 పాయింట్లకు శని వెళ్ళిపోయాడు. లేదు, ఒక గృహాన్ని చూడాలనుకోండి, ఒక D4ని ఓపెన్ చేయండి. చతుర్థాంశం మనం ఓపెన్ చేసాం, గృహకారకత్వం గురుడే, కుజకారకత్వం గురుడే, ఎంత రాశి చక్రంలో కనబడుతుంది. ఇక్కడ D4 ఇక్కడ కూడా ఓపెన్ చేసాం అనుకున్నాం. ఇది షార్ట్ ఫామ్ లో ఇది D4. గురువు ఇక్కడ 3 పాయింట్లో కూర్చున్నాడు, గృహకారకత్వానికి ఆధిపత్యం, కొంచెం కష్టపడాలి. ఇంకా చతుర్థాధిపతి ఎవరు ఇక్కడ, బుధుడు. ఈ బుధుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే సింహరాశిలో కూర్చున్నాడు. ఈ లగ్నాథ్ సింహరాశిలో గురుడు నుంచి ఎక్కడ కూర్చున్నాడు, 7వ భావంలో బుధుడు కూర్చున్నాడు, శనితో కూడా కలిసి కూర్చున్నాడు, లాభాధిపతితో కూడా, చతుర్థ సప్తమాధిపతి 6 పాయింట్లో కూర్చున్నాడు. కాబట్టి బుధుడు అనేది ఫలితాలని గురువు ఇస్తానే ఉంటాడు. గురుడు యాక్చువల్గా బలహీనుడే ఇక్కడ గృహస్థానంలో, కానీ చతుర్థాధిపతికి మంచి పాయింట్లో కూర్చున్నాడు. కుజుడు కూడా 4 పాయింట్లో కూర్చున్నాడు, 4 నాటిపోయాడు. అర్థం, 4 లోపు అంటే కొంచెం కష్టంగా వెళ్తుంటుంది. అంటే ఇలాగా గురువుని సెంటర్ చేస్తాం మనం ఈ భిన్నాష్టక వర్గ వరకు.
ఏ ఏ డివిజనల్ చార్ట్స్ ఓపెన్ చేసుకుని ఆ డివిజనల్ చార్ట్స్ భిన్నాష్టవర్గం ఓపెన్ చేస్తా. మన ఆ డివిజనల్ చార్ట్ సంబంధించి ఒక కెరీర్ చూడాలి నేను, దశాంశ కెరీర్లో గ్రోత్ ఎలాగ ఉంది ఓపెన్ చేసుకుంటా. షార్ట్ ఫామ్ ఇదంతా మీకు కొంచెం గ్రోత్ ఉందా లేదని అడుగుతారు. ఇక్కడ గ్రోత్ కారకుడు ఎవరు? ఇక్కడ కుజుడు అయ్యాడు. ఇక్కడ దశాంశ చెప్పిన 10th లాట్ గురువు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. కుజుడు ఎక్కడ కూర్చున్నాడు అంటే 7 పాయింట్లో కూర్చున్నాడు. కెరీర్ పరంగా క్యాండిడేట్ గ్రోత్ అయితే ఉంది అని చెప్తాం, నో డౌట్. ఎందుకంటే 7 పాయింట్లో ఇతను కూర్చున్నాడు. కెరీర్లో గురుడు కూడా 5 పాయింట్లను కూర్చున్నాడు, నో ప్రాబ్లం. కెరీర్ ఫిక్స్ స్టేజ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అని చెప్పాలి. అంటే 3rd హౌస్ 10th హౌస్ అంటే కెరీర్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు మనకి? మిథునంలో కూర్చున్నాడు అనుకో. మిథునం అంటే ఈ కామర్స్ సెక్షన్, నాన్ టెక్నికల్ సెక్షన్ వైపు వెళ్తే సక్సెస్ఫుల్గా వెళ్తుంటాడు. గురుడు కూడా ఎక్కడ కూర్చున్నాడంటే సింహంలో కూర్చున్నాడు కాబట్టి మనకి అక్కడ దశాంశలో సెమీ టెక్నికల్గా తీసుకుంటాం మనం. అంటే తర్వాత చెప్తాం మీకు, అర్థమైందా? ఏ ఏ రాసులు టెక్నికల్, ఏ ఏది నాన్ టెక్నికల్, అర్థమైందా? కుజు రాసులు వృశ్చిక రాసులకు వచ్చేసరికేమో, శని రాసులు వచ్చేసరికేమో హైలీ టెక్నికల్, ఇలాగా మనకి ఉంటుంది కెరీర్. ఇదేంటంటే ఒక షార్ట్ ఫామ్ మీకు. అంటే గురుడు గ్రోత్ అడిగారు కదా ఇందాక, ఎవరో సార్ అడిగారు గురువు గ్రోత్ ఇస్తాడు అని. గ్రోత్ ఇస్తాడు, ఎలాగిస్తాడు, దేనికి ఇస్తాడు, అది ఇంపార్టెంట్. అంటే సూర్యుడు సంతానకారకుడు. ఒక స్త్రీకి మాతృత్వానికి మనం శుక్రుని తీసుకుంటాం. రాశి చక్రంలో మనకు శుక్రుడు సరిగ్గా కనబట్టలేదు, చంద్రుడు కనబట్టలేదు, సారీ, చంద్రుడి మాతృత్వాన్ని తీసుకుంటాం. గురువు నుంచి చంద్రుడు సరిగ్గా ప్లేస్ అవ్వాల. అప్పుడు మనం ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం D7 చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా భిన్నాష్ట వరకు D7 గురుడు ఓపెన్ చేసి అక్కడ గురుడు కూర్చున్న పాయింట్ నుంచి చంద్రుడు ఎక్కువ పాయింట్లో కూర్చున్నాడు అనుకోండి, సంతానం ఉంటుందని మనం ఒక జస్టిఫికేషన్ చేసే ఛాన్స్ ఉంటుంది. మిగతా గ్రహాల దృష్టిలో కూడా చెక్ చేసుకుంటాం. ఆపర్చునిటీస్ అంటే ఒక్కొక్క దాంట్లో గ్రోత్ ఎక్కువ పాయింట్లో లేరాడు, మరి డల్ పాయింట్లో కూర్చున్నారు ఇతర గ్రహాలు. ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించిన గ్రోత్ అంతగా ఉండదు అని, ఆ గ్రోత్కి సంబంధించి సఫర్ అవుతుంది. ఇదేంటంటే ఈ అష్టకవర్గం అంటే పాయింట్స్లో మనం ఏంటంటే షార్ట్ ఫామ్లో చెప్పడానికి, జస్ట్ ఒక అండర్స్టాండ్ కోసం. మామూలుగా చూసుకుంటే కనుక చార్ట్ మొత్తం మనం పరిశీలించాలా, ప్రెడిక్ట్ చేయాలి, అది జనరల్గా చూసుకుంటాం. అంటే ఒక పర్సన్కి గురుడు మనకి ఎంత ఇంపార్టెంట్ అన్నది మనం చెక్ చేసుకోవాలి. అంటే దృష్టిలు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు గురుడు కూర్చున్నాడు ఏదన్నా తన స్థానంలో కూర్చున్న చోట ఏంటంటే పెద్దగా విలువ ఉండదు. ఇప్పుడు నేను ఉన్నాను ఆస్ట్రాలజర్ని, బయట వాళ్ళందరికీ నా దృష్టి పడ్డ చోటంతా ఉంటుంది, కానీ నా దృష్టి ఒక చోట పడదు, నేను కూర్చున్న చోట. నాకుంద వెయిట్ ఎక్కువ, చీకటి ఎక్కువ, అక్కడ ఏంటంటే సఫర్ అనేది ఉంటుంది. గురుడు తన స్థానంలో సఫర్ ఉంటుంది, కానీ దృష్టిలో సఫర్ కాదు. 5-9 దృష్టిలో, శుభ దృష్టిలో, లక్ష్మీ స్థానం దృష్టిలో 100% చూడగలుగుతాడు కాబట్టే అతన్ని శుభగ్రహం అన్నాడు. శని 50% శుభ దృష్టి చూస్తున్నాడు, కానీ అతను అశుభ దృష్టిలు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి శని కూడా మనకి అశుభ దృష్టిలు 3, 10, 100% చూస్తుంటాడు. 10 శుభం వేసుకుందాం, 3 అశుభం. కాబట్టి శని మనం ఏంటంటే అశుభ గ్రహంలో కేటర్లు వేసాం. అదే శని 5, 9 100% చూస్తే శని శుభుడే అవుతాడు. అంటే గ్రహాలకి శుభత్వాలు అశుభత్వాలను ఎలా తీసుకెళ్లారంటే, ఒకటి విష్ణు స్థానాలు, లక్ష్మీ స్థానాలు, త్రిక స్థానాలు, త్రిషడయ స్థానాలు, వేటిని ఎవరు ఇష్టంగా చూస్తున్నారు, 100% బలంగా చూస్తున్నారు, దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఇవి శుభగ్రహాలు, ఇవి అశుభ గ్రహాలు అని చెప్పేసి మనకి డిఫైన్ చేశారు మహర్షులు. అంటే గురువు మళ్ళీ అలాగనే శుభత్వమే ఉందా, అశుభత్వం లేదంటే ఉంటుంది. మళ్ళీ అతను ఏ భావాలకి కాలచక్రంలో ఒక భావాన్ని శుభత్వాన్ని ఇస్తున్నాడు, ఒక భావానికి అశుభత్వాన్ని ఇస్తున్నాడు. అలాగే గురుడు యొక్క కేంద్ర దృష్టి ఉంది, 1/4 అశుభత్వాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. గురువు యొక్క అష్టమ దృష్టి ఉంది, మళ్ళీ అశుభత్వాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ 3/4. గురుడు డిఫాల్ట్గా వాళ్ళ జాతకంలో అశుభుడు, అతని దృష్టి కూడా ఒక హౌస్ మీద పడుతుంది, ఎయిత్ ఆస్పెక్ట్ 3/4 గురుదశ వచ్చింది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళని కాపాడటానికి వీళ్ళల్లో మనం ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ని ఇంజెక్ట్ చేయాలి. గురుడు ఏం చేస్తాడు, జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంటాడు. ఇప్పుడు సెకండ్ హౌస్లో కూర్చున్న స్థానాల్లో వెయిట్ ఉంటుంది, కుటుంబంలో వాటిలో వీటిలో సమస్యలు కష్టాలు ఉంటాయి పాపం. అర్థమైందా? ఏం తింటున్నావో ఏంటో జ్ఞానం ఉండదు, ఎందుకంటే కూర్చున్న చోట తనకేం తెలియదు.
తినే విషయంలో కానీ దాచిపెట్టే విషయంలో కానీ అతనికి ఏంటంటే అంత నెగ్లిజెన్స్ ఉంటాడు. కానీ ఆరో భావాన్ని చూస్తాడు, దశమాన్ని చూస్తుంటాడు కదా శుభదృష్టిలో. అంటే ఒకళ్ళ కింద మనం ఎలా పనిచేయాలి, నేమ్ అండ్ ఫేమ్ ఎలా తెచ్చుకోవాలి అనే జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఇక్కడ జ్ఞానాన్ని మాత్రమే ఇస్తుంటాడు, అది గుర్తుపెట్టుకోండి. గురుడు జ్ఞానాన్ని ఇస్తుంటాడు. ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే గ్రోత్ని ఇస్తుంటుంది. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో ఈ శని ఏం చేస్తాడంటే దశమ దృష్టి ఒక భావం మీద ఇచ్చాడు. సంథింగ్ చూసుకుంటే ఒక ఆరో భావంలో కూర్చున్నాడు శని. తన దశమ దృష్టి ఎక్కడికి పడుతుంది మనకి డిఫాల్ట్గా? మూడో భావం మీద పడుతుంది. మూడో భావం మీద పడుతుంది. ఇప్పుడు దాని ఎమ్మంటే ఏడో భావంలో గురుడు కూర్చున్నాడు, నవమ దృష్టి ఇచ్చాడు అదే మూడో భావానికి. అతను మార్కెటింగ్ సెక్టార్లో ఉన్నాడు, ట్రావెలింగ్ సెక్టార్స్ ఉన్నాడు, సక్సెస్ఫుల్గా వెళ్తుంది అతని కెరీర్. ఎందుకంటే శని దశమ దృష్టి కెరీర్ శుభ దృష్టి, అర్థమైందా? ఎందుకంటే 100% చూస్తాడు విష్ణు స్థానాన్ని. అదే స్థానాన్ని గురుడు చూస్తున్నాడు లక్ష్మీ దృష్టితో. చూడండి, విష్ణు స్థానాలకి లక్ష్మీ దృష్టి పడుతుంది మేడం. ఈ క్యాండిడేట్ థర్డ్ హౌస్ సెక్టార్ మీద సక్సెస్ఫుల్గా వెళ్తుంటాడు. ఇప్పుడు గ్రోత్ చెప్తాం మనం. వీళ్ళు ఈ ఫీల్డ్లో వెళ్తే సక్సెస్ఫుల్గా గ్రోత్ ఉంటుంది, గురుదృష్టి పడింది అని. అర్థమేనా? శని మూడో దృష్టి సక్సెస్ ఏం కాదు. శని ఒక భావాన్ని మూడో దృష్టితో చూస్తున్నాడు, కష్టాలు పెట్టాలనుకుంటాడు. అదే భావాన్ని గురుడు పంచమ దృష్టిగా నవమ దృష్టిగా చూస్తున్నాడు. ఇప్పుడు శని మనకి పంచమ భావంలో కూర్చొని మూడో దృష్టి సప్తమం మీద ఇచ్చాడు. అంటే ఏంటి? ఈ మ్యారిటల్ లైఫ్, రిలేషన్స్ లైఫ్ డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు శని. ఎందుకంటే అశుభుడుగా అక్కడ తన పేరుని ఇస్తుంటాడు. అట్ ద సేమ్ టైం అదే భావాన్ని సప్తమ భావాన్ని గురుడు తన పంచమ దృష్టిగా నవమ దృష్టిగా చూశాడు అనుకోండి. ఇక్కడ మనం పెంచుకునే డెవలప్ క్వాలిటీస్ వల్ల అంటే మనకు సప్తమం నుంచి మనకి సఫర్స్ అనేది వస్తుంది, సిచ్యువేషన్ వస్తుంది. శని సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటాడు. ఎందుకంటే మన కర్మ ఫలదాత అని, మన కర్మను మనకి ఇవ్వాలని చూస్తుంటాడు. కానీ గురుడు కూడా చూస్తున్నాడు కదా. అప్పుడు ఇతను ఏంటంటే రెస్పెక్ట్, ఎథిక్స్, క్వాలిటీస్, మొరాలిటీస్ పెంచుకుంటూ ఉన్నాడు. పెద్దలంటే గౌరవం, గురువులు అంటే గౌరవం, అన్ని చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈశ్వరుడు డైరెక్ట్గా వచ్చి కూర్చుంటాడు ఆ కష్టాన్ని ఈ పర్సన్కి రానియకుండా. ఈశ్వరుడే కూర్చుంటాడు, ఆ సప్తమ భావం సంబంధించిన కష్టాన్ని రానియడు. ఎందుకంటే గురుదృష్టి పడుతుంది. ఇతని దగ్గర గుడ్ క్వాలిటీస్ కూడా ఉంది, గురుబలం ఇంకా పెరిగింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే గురుడు జీవకారకుడు. జీవం అంటే ఏంటి? మనలో గుడ్ క్వాలిటీస్ని పెంచుకుని మన జీవితం బాగుంటుంది. ఎవరో తిట్టారంటే మనం తిట్టాలి, వాళ్ళని కొట్టాలి, చెయ్యాలి, ఏం అవసరం లేదు. ఎందుకంటే అలాగ చేస్తున్నాం, అవతల మనల్ని అవమానించాడు, తిట్టాడు, మనం వాడికి రెస్పెక్ట్ ఇద్దాం. ఎందుకంటే గురుడు రెస్పెక్ట్ చేస్తే గురుడు మనలో గురుడు మనం డెవలప్ చేసుకుంటాం. వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి మనం వాళ్ళని తిట్టడం, వాళ్ళు ఏదో అన్నారు కదా మనం ఇంకో నాలుగు అంటాం, ఇది కరెక్ట్ కదా. దానివల్ల ఏంటి? మనలో గురుడు మనం మైనస్ చేసుకుంటాం. రేపొద్దున నాకు ఏదో కష్టం వస్తుంది, నాలో గురుడు మైనస్ అయ్యాడు, నాకు బ్లెస్సింగ్ ఎక్కడ ఉంటుందో ఉండదు కదా. ఖచ్చితంగా ఉండదు. గురుడు ఒక భావాన్ని అష్టమ దృష్టితో చూస్తున్నాడు. ఏదో ఒక భావం ఓ పని చేద్దాం. అష్టమ దృష్టి అనుకో, మనం చూసుకుంటే 7వ భావంలో గురుడు కూర్చున్నాడు, అష్టమ దృష్టి ద్వితీయ భావం మీద ఇచ్చాడు. అంటే మనకి అతను ఏం చేస్తాడు? 3/4 దృష్టి పడుతుందిగా, త్రిక దృష్టి సెకండ్ హౌస్ మీద గురుడు దృష్టి పడుతుంది, నెగిటివ్ దృష్టి పడుతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్కి డిస్టర్బెన్స్ నడుస్తుంది. సేమ్ టైం కుజుడు కూడా అష్టమ దృష్టి ద్వితీయాన్ని చూశాడు, మళ్ళీ ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్. ఇప్పుడు శని 12 వచ్చిన మూడో దృష్టి ఇచ్చాడు, అదే ద్వితీయ. చాలా కష్టపడతారు వీళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్, ఎక్యుములేషన్ వెళ్తుంది కానీ కుటుంబం కానీ. ఎందుకంటే శుభం చేయాల్సిన గురుడు అశుభ దృష్టి ఇచ్చాడు అక్కడ. కుజుడు అశుభ దృష్టి ఇచ్చాడు 100%, శని మూడో దృష్టి అశుభ దృష్టి ఇచ్చాడు 100%. గురుడు 3/4 అంటే దగ్గర దగ్గర 275% ఒక భావాన్ని 3 గ్రహాలు కొడుతున్నాయంటే అటు మింగలేడు, కాకలేడు, తినటానికి ఉండదు, చిల్లిగా ఉండదు, నానా రకాలుగా అల్లాడతాడు. చూడండి ఒక గ్రహాల దృష్టి. అలాగనే గురుడు అన్నిటికీ అశుభం చేస్తాడంటే తన పంచమ దృష్టి ఉంటుంది, 7వ భావం కూర్చున్నాడు కదా, 11th చూస్తున్నాడు. అంటే నీ డిజైర్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నాలెడ్జ్ ఇస్తుంటాడు అంతే. కుజుడు చూస్తుంటాడు అప్పుడు, అది 11th హౌస్. కుజుడు కూడా ఏంటంటే 50% ఇస్తాడు, డిజైర్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, నీ సమస్యల నుంచి బయటపడటానికి. కానీ సెకండ్ పీడిస్తున్నారు 3 గ్రహాలు. 3 గ్రహాలు శాంతి కావాలి.
ఇప్పుడు గురుడు చూస్తున్నాడు అనుకో, ఈ నోట్లో ఈ పర్సన్ గౌరవంగా మాట్లాడతాడా? పెద్దలంటే గౌరవం ఉంటుందా, మర్యాద ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు. సప్తమంలో ఒక పర్సన్కి జాతకంలో గురుడు కూర్చున్నాడు, ఇతనికి హెవీ డిజైర్స్ ఉంటాయి, డిజైర్స్ ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటాడు. దానికి కావాల్సిన గురుడు వాక్, బుధుడు వాక్కు కారకుడు, అందులో ధ్వని కారకుడు గురుడు. సెకండ్ హౌస్ కి ధనకారకుడు గురుడే. ఆ గురుడు 75% అష్టమ దృష్టి ఇచ్చాడు ఆ భావానికి. అర్థం? మాట తీరు సరిగ్గా ఉండదు అర్థం. మాట తీరు సరిగ్గా ఉండదు, గురుడే మళ్ళీ. దృష్టి ఎలాంటి దృష్టి అన్నది ఇంపార్టెంట్. అదే సెకండ్ హౌస్ కి గురుడు పంచమ దృష్టిగా నవమ దృష్టిగా ఇస్తే కాపాడతాడు, ఖచ్చితంగా కాపాడతాడు. లేదు, దశమ భావంలో ఎక్కువ గ్రహాలు కూర్చున్నాయి, ఒకరికి 4 గ్రహాలు 5 గ్రహాలు కూర్చున్నాయి, అన్ని గ్రహాలు పంచమ దృష్టి 50% చొప్పున సెకండ్ హౌస్ చూస్తాయి, ఫైనాన్షియలీ చాలా బాగుంటాడు. లేదు, 6వ భావంలో ఎక్కువ గ్రహాలు కూర్చున్నాయి, అన్ని గ్రహాలు 4 గ్రహాలు 5 గ్రహాలు 6వ ఇంట్లో కూర్చున్నాయి, వీళ్ళు బాగా డబ్బు ఉంటుంది, ఎక్యుములేషన్ వెళ్తుంటుంది వీళ్ళ దగ్గర. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మళ్ళీ నవమ దృష్టి 50% చొప్పున వేసుకున్నా కూడా మనం సెకండ్ హౌస్ నుంచి వస్తుంది. అందుకే 6వ భావంలో ఎక్కువ గ్రహాలు కూర్చున్నా, 10వ భావంలో ఎక్కువ గ్రహాలు కూర్చున్నా వీళ్ళకి ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు. గురుడు ఫైనాన్స్ ఇస్తాడని కాదు, గురుడు ఎక్యుములేషన్ ని వృద్ధి చేయడానికి జ్ఞానాన్ని ఇస్తుంటాడు. గురుడు డబ్బు ఇవ్వడు, జ్ఞానాన్ని ఇస్తాడు. గురుడు ఉద్యోగాన్ని ఇవ్వడు, ఉద్యోగాన్ని ఎలా చేసుకోవాలి, దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నాలెడ్జ్ని ఇస్తుంటాడు. ఎందుకంటే గురుడు ఏంటంటే గ్రోత్ కారకుడు, వృద్ధి కారకుడు అంటాం. వృద్ధి ఎలా వస్తుంది ఒక పర్సన్ అంటే జ్ఞానం వల్ల మాత్రమే వృద్ధి వస్తుంది. గురుడు ఆ జ్ఞానాన్ని ఇస్తుంటాడు. అంటే మిగిలిన గ్రహాలకి డిఫరెన్స్, ఈ గ్రహం డిఫరెన్స్ ఎందుకు శుభగ్రహం ఏంటంటే జస్ట్ కోణ స్థానాన్ని 100% చూడగలిగే ఏకైక గ్రహం గురుడు మాత్రమే. మిగిలిన గ్రహాలు 50% మాత్రమే చూస్తాయి. అర్థమైందా? అష్టమ దృష్టి అన్ని గ్రహాలు 3/4 ఆస్పెక్ట్ ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు చూడు, 6వ భావంలో ఎక్కువ గ్రహాలు కూర్చున్నాయి, అర్థమైందా? సెకండ్ హౌస్ మీద అన్ని శుభగా దృష్టిని ఇస్తున్నాయి, కానీ ఏ గ్రహాలు అష్టమ దృష్టి లగ్నాన్ని చూస్తాయి. ఈ మనిషిలో ఎవడు ఎట్టిపోతే నాకేంటనే వ్యక్తిత్వ లోపం ఉంటుంది, కంప్లీట్ కమర్షియల్ అవుతాడు. రెండోది, ఇతను లగ్నాన్ని పీడిస్తూ ఉంటాయి, ఇప్పుడు నిరంతరం శ్రమ పడుతూనే ఉంటాడు, ఖాళీ లేకుండా శ్రమ పడుతుంటాడు, సుఖం అంటే తెలియదు బాబు. ఎందుకంటే అష్టమ దృష్టి ఏం చేస్తుంది, ఎవరిని పీడిస్తుంది, తనువును పీడిస్తుంది. ఈ తను నిరంతరం కష్టపడుతుంది, మురికిలో దొల్లిద్ది, కష్టపడుద్ది, ఏదో గంట 2 గంటలు నిద్రపోతాడు, మళ్ళీ పరిగెడుతూనే ఉంటుంది జీవితంలో. 6 ఇంట్లో అన్ని గ్రహాలు ఉంటాయి, ఎందుకంటే లగ్నాన్ని పీడిస్తాయి. అదే దశమలో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయి, 4th ఆస్పెక్ట్ ఇస్తాయి. వీళ్ళకి కొంచెం డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది కష్టపడే విషయంలో కానీ, ఎందుకంటే ఇవి 4th ఆస్పెక్ట్ ఇస్తుంది కాబట్టి, 4th అనేది విష్ణు స్థానం కాబట్టి ప్రొటెక్షన్ లేయర్ అనేది 10వ భావంలో ఉన్న గ్రహాలు ఎక్కువ ఇస్తాయి. చూడండి, 6వ భావంలో ఉన్న గ్రహాలు ఉన్నాడు సంపాదిస్తాడు, డబ్బు సఫర్ అవుతూ సంపాదిస్తాడు. 10వ భావంలో ఉన్న వాళ్ళు ఎక్కువ సంపాదిస్తుంటారు, వాళ్ళకు వాళ్ళు ఒక సపరేట్ జోన్ సుఖాన్ని చూసుకుంటా, ప్రొటెక్షన్ లేయర్ చూసుకుంటా మళ్ళీ సంపాదిస్తుంటారు. చిన్న డిఫరెన్స్, ఎందుకంటే ఎక్యుములేషన్ అంటే పోగు ఎలా చేయాలి అని కనుక. అంటే ఎప్పుడైనా సరే గురువుని మనం చూసుకునేటప్పుడు ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే వాళ్ళ జాతకంలో గురువు నుంచి, ఇంకా మనం గతంలో కూడా చాలా క్లాసులు చెప్పాం, ఇప్పుడు గురుడు చంద్రుడి నుంచి ఏ భావాల్లో స్థితి పొందాడు ఏంటి, అది కూడా ఇంపార్టెంట్. అది గోచారంలో చెప్తాం. లాస్ట్ గురుడు పార్ట్ 1 పార్ట్ 2 క్లాసెస్లో అది వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ, చూడండి. అంటే చంద్రుడి నుంచి ఏ భావంలో గురుడు కూర్చుంటే మనకి ఏ ఏ ఫలితాలు ఉంటాయని చెప్పేసి ఒక గంట క్లాస్ ఉంటుంది. మళ్ళీ దీంట్లో చెప్పాను అనుకోండి, చాలా ఎక్స్పాండేషన్ అయిపోతుంది. అంటే గురువు యొక్క కనెక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ గురుడు ఎలా ఉంటుందని గురుడు క్లాసులు ఎక్కువ ఉన్నాయి నాకు యాక్చువల్గా. ఇదేంటంటే మీకు ప్రెడిక్షన్. ఇందాక వృద్ధి అడిగారు కదా, వృద్ధి ఎక్కడ ఉంటుంది, వృద్ధి ఎక్కడ ఉండదు అని చెప్పి ఎవ్రీ డివిజనల్ చార్ట్లో గురువుని సెంటర్ చేస్తా. గురువు నుంచి భిన్నాష్టక వర్గంలో ఆ భిన్నాష్టక వర్గం ఓపెన్ చేసి ఆ డివిజనల్ చార్ట్కి ఏ ఏ ప్లానెట్స్ తక్కువ పాయింట్లో పట్టి ఎక్కువ పాయింట్లో పట్టి చెక్ చేసుకుంటే కనుక మీకు అక్కడ ఆ భావానికి సంబంధించిన గ్రోత్ ఉంటుందా, గ్రోత్లో డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది. రెండు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ చూసుకునేటప్పుడు కూడా అంతే. పోగు చేద్దాం అనుకుంటే సెకండ్ హౌస్ లాంటి, లేదు బాగా ప్రాఫిట్స్ తీసుకుందాం అనుకుంటే 11th హౌస్ లాంటి. చూడండి, వాళ్ళని సెంటర్ చేసి వాళ్ళ దృష్టిలో పంచమ నవమ దృష్టిలో ఏ భావాలు పడుతుంది, ఆ భావాలకు సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటా ముందుకు వెళ్ళారు అనుకోండి. బిజినెస్లో ప్రాఫిట్స్ తీసుకోవాలనుకుంటున్నారా, చేసుకుంటే ఎక్కడి నుంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం
లేదు ఎక్యుములేషన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎక్కడ ఎక్యుములేషన్ చేయొచ్చు? అంటే ధనాన్ని పోగు చేయటం, అది ల్యాండ్స్ రూపంలో పోగు చేస్తున్నామా, ఈక్విటీస్లో పోగు చేస్తున్నాం, ఎక్కడో చోట పోగు చేస్తున్నాం మనం అంతే. సెకండ్ హౌస్ అంటే ధనాన్ని పోగు చేసేది, అర్థమైందా? 11th హౌస్ అనేది ప్రాఫిట్స్ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అనేది సంపాదన. మిగతా ఈ కర్మలే, మనకి బిజినెస్ చేస్తున్నామా, వృత్తి చేస్తున్నామా, ఇంకేమైనా చేస్తున్నామా లేదు. మనం చెప్పుకున్నట్టు ఒక ఫార్చున్ పాయింట్ ఉంటుంది. మేష రాశి నుంచి లగ్నం ఎక్కడ పడింది, ఎన్ని డిగ్రీలో పడింది, చంద్రుడు ఎన్ని డిగ్రీలో పడ్డాడు, ఈ రెండింటిని కూడటం, సూర్యుడు ఎన్ని డిగ్రీల దగ్గర ఉన్నాడు, దాంట్లోంచి ఇలా తీసేయటం, అప్పుడు మేష లగ్నం నుంచి ఎన్ని డిగ్రీల దగ్గర పడింది పాయింట్, ఆ పాయింట్ లాట్ డెవలప్, ఆ లాట్ను పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు. లేదు మనం పుణ్యాన్ని బాగా యాక్టివేట్ చేద్దామా, ఇలా దశమాన్ని బాగా యాక్టివేట్ చేద్దాం. ఫస్ట్ పుణ్యాన్ని యాక్టివేట్ చేయాలనుకోండి. పుణ్యాన్ని యాక్టివేట్ చేద్దాం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చూసుకుంటే, మన పంచమాధిపతి ఎవరు లేదా నవమాధిపతి ఎవరు చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడ ప్లేస్ చేయాలి, ఏ నక్షత్రంలో ప్లేస్ చేయాలి, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, అర్థం. దాన్ని ఒకటి తీసుకోవచ్చు, లేదా మన కారకాంశ అనేది ఒకటి తీసుకుంటాం. దాని నుంచి కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ మొత్తం ప్రిడిక్షన్ పార్ట్లో చెప్తాను వీటిని ఎలా చేయాలి ఏంటని. ఇలా కారకత్వాల పార్ట్ కాబట్టి గురుడిది, గురు కారకత్వాలు మనకి ఏంటంటే సంతానం, సంతానం ఎలా ఉంది ఏంటి, మిన్నాశ వర్గంలోనూ చెక్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ గురుడు నుంచి కూడా చెక్ చేయొచ్చు. గురుడు దృష్టి ఎలా పడుతుంది పంచమ భావం మీద, పంచమాధిపతి మీద, శుభ దృష్టితో ఉన్నాడా, అశుభ దృష్టితో ఉన్నాడా, లేదా ప్రొటెక్షన్ లేయర్లో ఉన్నాడు, అది ఒకటి చూడాలి. కెరీర్లో చూడాలనుకోండి, టెక్నికల్లా, నాన్ టెక్నికల్లా, సెమీ టెక్నికల్లా, ఇలా ఏ గ్రహాలు పడ్డాయి, ఎక్కడ వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ దొరుకుతాయి, అది మనం దశాంశ చక్రంలోకి వెళ్తాము. నవాంశలో కూడా భాగ్యాన్ని చెక్ చేసుకుంటాం. అక్కడ కూడా మనం ప్లానెట్స్ చూడాలి. ఎందుకంటే ఈ డిస్పోజిటర్ ఎక్కడ పడ్డాడు, ఏ దృష్టి పడింది, వీటన్నిటిలో బలం ఏది ఉంది, మనకి ఏ దశలు అనుకూలంగా ఉన్నాయి. అలాగే గురుని లగ్నంగా ఎలా మార్చాలి, మహాదశనాథుని లగ్నంగా మారుస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ నక్షత్రాధిపతులు ఎక్కడెక్కడ పడ్డారు, భాగ్యవనంగానే మనం నవాంశలోకి వెళ్తాం. మళ్ళీ నవాంశలో వాళ్ళ స్థితిని బట్టి మన భాగ్యాన్ని యాక్టివేట్ చేసుకుంటాం. దశాంశలో స్థితిని బట్టి, దృష్టిని బట్టి ఏంటంటే కెరీర్లో ఎలాంటి కెరీర్, సక్సెస్ఫుల్గా ఏ కెరీర్లో నువ్వు వెళ్ళగలుగుతావు. రెండోది, కెరీర్లోకి వెళ్ళాలంటే నీ లెర్నింగ్ ఎక్కడ ఉంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. నీ లెర్నింగ్ లార్డ్ పంచమాధిపతి ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చున్నాడు, దేని చూస్తున్నాడు, దేనికి యాక్సెస్ ఇచ్చాడు, దాన్ని బట్టి మనం ఏంటంటే కెరీర్లో ముందుకెళ్ళచ్చు. లేకపోతే నీ పంచమాధిపతి దశాంశ చక్రంలో ఎక్కడ కూర్చున్నాడు, ఏ నక్షత్రం మీద కూర్చున్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎక్కడ కూర్చొని ఉంటాడు, వీళ్ళందరూ దేని వైపు తన పంచమ దృష్టిలో ఎక్కువ చూస్తున్నాయి. ఎక్కువ గ్రహాలు ఏ పాయింట్ మీదకి పంచమ దృష్టిని ఎక్కువ ఇస్తున్నాయి, ఆ పాయింట్ లాట్ ఎవరు, ఆ లాట్ ఎక్కడ కూర్చొని ఉంటాడు, డిస్పోజిటర్. అర్థమైందా? ఆ డిస్పోజిటర్ పనులు మనం చేసాం అనుకోండి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉంటాయి. అలా ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా మ్యాటర్స్ మీరు ఏంటంటే ఎవ్రీ డివిజనల్ చార్ట్లో చూడొచ్చు. గ్రోత్ విషయానికి వచ్చేది గురుడు డైరెక్ట్ గ్రోత్ ఇవ్వడం, అర్థమైనా? లేదా మీ దగ్గరికి ఎవరన్నా చతుర్థ గురుడు, అష్టమ గురుడు, వ్యయ గురుడు ఇచ్చాడు అనుకో, ద్వాదశ గురుడు, ఇది ఏ త్రికోణం అవుతుంది మనకి, ఆల్మోస్ట్ మోక్ష త్రికోణం అవుతుంది. మోక్షంలో గురుడు మోక్షాన్ని ఇస్తాడే కానీ ధనాన్ని ఇవ్వడం, అర్థమైనా? మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్ని కావాల్సిన తెస్తుంటాడు. గురుడు జ్ఞానం కదా, ఆసనాలు ఎలా వేయాలి, యోగాలు ఎలా వేయాలి, హఠయోగం కావాలా, స్వరశాస్త్రం కావాలా, గ్యారణ సమితి గురువుల్ని ఎలాగ వెళ్ళాలి, ఇలాంటి జ్ఞానం వైపు వెళ్ళండి. కానీ మెటీరియలిస్టిక్ లైఫ్లోకి వెళ్ళాడా జీవితం పీడించబడింది, అర్థం. గురుడు దేన్ని చూస్తుంటాడు చూడండి, గురుడు యొక్క థర్డ్ ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుంది అష్టమ దృష్టిలో అంటే 10th మీద పడుతుంది, పావలా పడుతుంది, అర్థమైందా? అంటే గురుడు ఒక పావు వంతు మనకి స్టేటస్ని డౌన్ చేయడం చూస్తుంది. మూడో దృష్టి ఒక అశుభ దృష్టి అనుకుంటే పావు వంతే. మళ్ళీ 3-11లో మనం ఏంటంటే శుభస్థానాలు, శుభ దృష్టిలు అని చెప్పి మనకి దీంట్లో చెప్పుకుంటాం, దీంట్లో సంకేత గదిలో చెప్తుంటారు జనరల్గా గురు దృష్టిల కన్నా, అర్థమైందా? కానీ తిరక దృష్టి అనేది ఒకటి ఉంటుందిగా, ఇక్కడ దృష్టిల్లో డిఫరెన్స్ ఎలా కనిపెట్టాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, అర్థమైందా? ఇప్పుడు 10th హౌస్లో మనం 2 రకాలు ఉంటాయి. ఒకటి నేము ఫేము ఉంటుంది. నేము ఫేమ్ అంటే ఏంటి, ఇక్కడ అది కంటికి కనపడదు. ఇక్కడ నేము ఫేమ్ ఎలా తెచ్చుకోవాలి, ఆ జ్ఞానాన్ని ఇస్తాను మూడో దృష్టి అనుకుంటా, ఒక శుభ దృష్టి కింద చూసుకుంటా. కానీ మూడో దృష్టి త్రిక దృష్టి కదా, గురుడు ఎవరు, జీవం,
10లో ఉన్న జీవం ఎవరు? మన అధికారులు. వాళ్ళతో మనకేంటంటే నెగిటివిటీ పెరిగే ఛాన్స్. గురుడు జీవకారకుడు. అర్థమైందా? అష్టమ దృష్టి అంటే మనం అకల్ట్ జ్ఞానం తీసుకున్నాం అనుకో, గురుడు అష్టమ దృష్టిలో ఒక అకల్ట్కి సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనుకోవచ్చు. ఇప్పుడు అష్టమంలో కూర్చున్నాడు, అష్టమ దృష్టి తృతీయం మీద ఇచ్చాడు అనుకుందాం. తృతీయం అంటే ఏంటి? జ్ఞానాన్ని ఇస్తాడు. ఎలా మాట్లాడాలి, ఎలా కన్వర్సేషన్ చేయాలి, ఎలాంటి ఎఫర్ట్స్ చేస్తే ఏంటని జ్ఞానాన్ని ఇస్తుంటాడు. అది ఫిజికల్ ఎలిమెంట్ కాదు. కానీ గురుడు జీవకారకుడు. థర్డ్ హౌస్ ఉంటే జీవం ఏంటి? మన ఇరుగు పొరుగు, మన బంధువులు, మన కనిష్ట సోదరు వరకు. వీళ్ళ చేత మనం పీడించబడుతుంది మన జాతకం, మన జీవితం. ఎందుకంటే గురుడు అంటే నా జీవం. నా జీవం అష్టమ దృష్టి ఒక జీవం మీద ఇచ్చింది. అక్కడ ఎవరు ఉంటారు? అష్టమంలో గురుడు కూర్చున్నాడు, అష్టమ దృష్టి వచ్చి తృతీయం మీద ఇచ్చింది. 3/4 నా ఇరుగు పొరుగు చేత, నా కనిష్ట సోదర వర్గం చేత నా జీవితం పీడించబడింది. గురుడు జీవకారకుడు కదా. జీవకారకుడు పీడిస్తున్నట్టు వాళ్ళని పీడిస్తాం కదా, వాళ్ళ వల్ల నా జీవం పీడించుద్ది. గురుడు నా జాతక చక్రంలో స్థితి పొంది ఉంటాడు, నా జీవం అది. ఇక్కడ నేను నేము ఫేము స్టేటస్ వాళ్ళందరి దగ్గర నుంచి కోరుకుంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే 4/8 వాళ్ళకి ఆధిపత్యం తీసుకున్నాడు. 5th ఆస్పెక్ట్ 12th హౌస్కి ఇస్తాడు. నీకు కావాలంటే తీర్థయాత్రలు తిప్పుతాడు, హ్యాపీగా తిప్పుతాడు. ఎందుకంటే శుభదృష్టి. 8లో కూర్చున్నాడు, 12th చూస్తున్నాడు. నీకు ఎంత దూరం అయినా సరే బయటకు తిప్పుతానే ఉంటాడు, ఎన్ని తీర్థయాత్రలుగైనా. ఎందుకంటే 4/8-12 కదా, ట్రయాంగిల్ యాక్సిస్, మోక్ష త్రికోణం. అర్థమైనా? నీ ఇంటి కాడి నుంచి తిప్పుతూనే ఉంటాడు కావాలంటే నేను. కానీ 12వ భావంలో సుఖం కావాలంటే దొరకదు. 12వ భావంలో ఒకటి ఉంటుంది, జీవానికి సంబంధించిన సుఖం ఒకటి ఉంటుంది, బెడ్ కంఫర్ట్స్ అంట. అది దొరకదు, అది కోరుకోకూడదు. ఎందుకంటే అతను ఆల్రెడీ ఒక త్రికస్థానంలో స్థితి పొంది ఉంటాడు అష్టం భావం. అర్థనా? అష్టం భావంలో మన బాడీలో ఏముంటుంది? కిడ్నీ ఉంటుంది, యూరినల్ గ్లాండ్స్ ఉంటాయి, అవి పీడించబడతాయి. అర్థందా? పాయువు ఉంటుంది, అది పీడించబడింది. అష్టం భావంలో స్థితి పొందాడు కాబట్టి. ఎందుకంటే అక్కడ ఉన్న జీవం పీడించబడుతుంది మన బాడీలో పార్ట్. 4th చూస్తుంటాడు. 4th అంటే మనం సైకలాజికల్గా ఏమైనా కోరుకున్నాం అనుకో ఇబ్బంది పడుతుంది. గృహాన్ని కావాలంటే ఇస్తుంటాడు, అది జీవం కాదు, జస్ట్ ఒక వస్తువు, ఎలిమెంట్. ఈ కావాలంటే ఇవ్వాలని చూస్తాడు అతను, కానీ అది కావాలి అనుకుంటే పీడించబడుతుంది మన మనసు. రెండోది మన హృదయం, మన తల్లి పీడించబడింది. అర్థమేనా? తల్లి ఇది బాగుంటుంది, తల్లికి బాగుంటుంది జీవం. ఎందుకంటే పంచమ దృష్టి కదా. నవమ దృష్టి 8లో కూర్చుంటే మన 4th మీద పడుతుంది. అక్కడ మదర్ ఉంటుంది కాబట్టి మదర్ని కాపాడింది జీవంగా, మన మనసుని కాపాడింది. కానీ వేరే వాటికి ఇస్తుందా లేదా అంటే జ్ఞానాన్ని ఇస్తుంది, 4th సంబంధించిన జ్ఞానాన్ని ఇస్తుంది. అష్టమ దృష్టి వచ్చి తృతీయ మీద పడుతుంది కాబట్టి అది పీడించబడింది 3/4. ఏ గ్రహమైనా సరే తన అష్టమ దృష్టి ఎక్కడిస్తే ఆ గ్రహ కారకత్వాలకు సంబంధించి పీడ. అందులో మోస్ట్ గురుడు అంటే జీవకారకుడు. మన బాడీలో జీవం ఏ ఏ పార్ట్లో ఉందో ఆ పార్ట్ మన గురుడు యొక్క అష్టమ దృష్టి ఏ పార్ట్ మీద పడుతుందో చూస్తే 3/4 100% కాదు. కానీ 100% గురుడు శుభాన్ని చూస్తున్నాడు కదా, పంచమనవం వాళ్ళని అక్కడ కాపాడతాడు ఆయన. వేరే గ్రహాలు అష్టమ దృష్టి ఎక్కడిచ్చినా అక్కడ ఆ భావం మీదకి గురుదృష్టి పడింది అనుకో, కాపాడే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే ఆ గురువును కొంచెం పెంచుకోవాలి మనం మన జీవితంలో. అంటే కనుక గురువు క్వాలిటీస్ని మనం డెవలప్ చేసుకోవాలి. గురుడికి రెస్పెక్ట్ అంటే బాగా ఇష్టం, మర్యాదని ఇష్టపడతాడు గురుడు. అర్థం? నిజాయితీని ఇష్టపడతాడు. మనం అవమానాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం, కోపాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాం అంటే మనం కుజుడికి డెవలప్మెంట్ ఇస్తున్నాం, మనం గురుడికి ఇవ్వట్లా. మనం దేహాన్ని చూసుకుంటున్నాం, జీవాన్ని చూడట్లా. ఈ దేహం లోపల ఒక జీవం ఉంటుంది, దేహం పరిగెత్తాలన్నా లోపల జీవం బాగుండాలి. కుజుడు ఏం పని చేయాలన్నా ఇంటర్నల్ గురుడు బాగుండాలి. అంటే అందుకే శుభదృష్టి శుభగ్రహం. వాళ్ళని అశుభగ్రహాలు ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఎక్కువగా అశుభాన్ని చూస్తున్నారు కాబట్టి వాళ్ళలో అశుభత్వం వస్తుంది. నేను ఏదైతే చూస్తున్నానో అది నాకు కావాలి అనిపిస్తుంది. అర్థమేనా? శుభాన్ని చూస్తున్నాను, శుభం కావాలనిపిస్తుంది. అశుభాన్ని చూస్తున్నా, అశుభం కావాలనిపిస్తుంది. అందుకే వాటికి అశుభ గ్రహాలే. ఇంకా 2 ప్లానెట్స్కి ఏంటంటే దృష్టిలో ఉండవు కానీ యాక్సిస్లు ఉంటాయి, రాహుకేతులు. అలాగే బుధుడికి సప్తమ దృష్టి ఉంటుంది, కానీ ఈ బుధుడు
సప్తమ దృష్టి ఉంటుంది కానీ ఈ బుధుడికి స్పెషల్ ఆస్పెక్ట్ చూసుకుంటే 50%, 5-9. కానీ ఈ బుధుడు ఇంకేదైనా గ్రహం కరెక్ట్ అయితే బుధుడి క్వాలిటీ మారిపోద్ది కదా. బుధుడు అంటే బుద్ధి. చంద్రుడు కూడా అంతే, సప్తమ దృష్టి 100%. వేరే స్పెషల్ ఆస్పెక్ట్స్ 100% లేవు. కానీ కుజుడు కలిస్తే కుజుడితో కలిపి ప్లస్ అయింది అతను 4-8 ఆస్పెక్ట్. శనితో కలిస్తే శనితో కలిసి పీడ 3-10 స్పెషల్ అయింది వాళ్ళకి. ఎందుకంటే కంజంక్షన్లు ఏంటంటే వీళ్ళతో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళతో పాటు కలిసి చూస్తుంటారు. ఇందొక 100, ఇందొక 50, లేదా ఇందొక 75, లేదా ఇందొక పావల. శని కలిశాడు, శనిది 100, చంద్రుడు కలిశాడు, చంద్రుడితో ఒక పావల, అంటే 125 పవర్ అనేది హౌస్ మీద పడుతుంది అని. లేదు చంద్రుడితో కుజుడు కలిశాడు, కుజుడితో 100, 4-8 ఆస్పెక్ట్, చంద్రుడితో పావల 100% అవుతున్నాడు. లేదా గురువుతో కలిశాడు, గురువుది 100 శుభదృష్టులు, చంద్రుడిది అప్పుడు 50 అయింది, 150 ఆస్పెక్ట్ పడుతుంది. మీరు ఎప్పుడైనా సరే చూడండి, కేంద్రాలు విష్ణు స్థానాలు 4, 7, 10, లక్ష్మి స్థానాలు శుభస్థానాలు 5, 9, త్రికములు త్రిషడాయాలు అశుభ స్థానాలు. అలాగే దృష్టిలు కూడా ఉంటాయి. 4th కేంద్ర దృష్టి 100% కుదిరిస్తాడు, ప్రొటెక్షన్ లేరు. అర్థమైందా? అష్టమ దృష్టి 100% అశుభాన్ని ఇస్తుంటాడు, కుజుడు దృష్టి. అలాగే శని 10th ఆస్పెక్ట్ కేంద్ర దృష్టి విష్ణు దృష్టి అంటాం. 100% మన కర్మ అనేది శని యొక్క 10వ భావం దృష్టి ఎక్కడ పడుతుందో ఆ భావాన్ని పట్టుకోండి, సక్సెస్ఫుల్ ఉంటుంది. లేదా శని యొక్క 3వ దృష్టి ఏ భావం పడుతుందో ఆ భావానికి సంబంధించిన కర్మలు చేస్తున్నాం, కష్టాలు పాల్గొతాం. ఎందుకంటే కేంద్ర దృష్టి ఇంపార్టెంట్ త్రిక దృష్టి కంటే కూడా. అందుకే ఆయనకు 2 దృష్టిలు ఉంటాయి కాబట్టి శనిని మనం అశుభుడు అంటాం. క్లియర్ అనుకుంటున్నా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? అడగండి, చెప్తా. సార్ బుధ దృష్టి, సార్ బుధ శుక్ర దృష్టిలు ఎలా ఉంటాయి? అవన్నీ మామూలు అనమ్మా, సప్తమ దృష్టిలో స్పెషల్ ఆస్పెక్ట్స్ లేవుగా. ఆల్రెడీ చెప్పాను కదా, 3, 10 దృష్టిలు అన్ని గ్రహాలు 1/4 చూస్తాయి. అన్ని గ్రహాలు 5th, 9th ఆస్పెక్ట్ 1/2. అన్ని గ్రహాలు 4th, 8th ఆస్పెక్ట్స్ 3/4. అన్ని గ్రహాలుగా అయ్యాయి. స్పెషల్గా ఏంటంటే 3 గ్రహాలకి 100%, కుజుడు 4-8 100%, శని 3-10 100%, గురువు 5-9 100%. అందుకే ఒక కోణాలని గురువు 100% చూడగలుగుతున్నాడు కాబట్టే గురువుని శుభగ్రహం అంది. అర్థమైందా? ఒక అశుభ దృష్టి 50, ఒక శుభస్థానం అశుభ స్థానం, దశమం విష్ణు స్థానం, 3 త్రిక స్థానం, 100% శని చూస్తున్నాడు కాబట్టి శని అశుభ గ్రహం. అర్థమైనా? అలాగే ఒక కేంద్ర స్థానాన్ని 100% కుజుడు చూస్తాడు, అష్టమ భావాన్ని కుజుడు 100% చూస్తాడు, ఒక త్రిక స్థానం. అందుకే కుజుడు అశుభ గ్రహం. ఓకేనా? వీటిని అశుభ గ్రహాలు ఎలా తీసుకున్నారంటే చూడబట్టి అది నాకు కావాలి అనిపిస్తుంది. నేను ఏదైతే ఇష్టంగా చూస్తున్నానో 100% దృష్టి పెట్టి ఇది నేను పొందాలి అనుకుంటాను. పొందాలి అనుకున్నప్పుడు నాలో ఏ గుణం ఉంటుంది? అర్థమైంది మేడం? ఇప్పుడు పంచమం తీసుకున్నావు, నా పూర్వ పుణ్యం. అర్థమైందా? దేవుణ్ణి చూస్తున్నా, నేను దేవుణ్ణి మొక్కుతున్నా. గురువు యొక్క పంచమ దృష్టి 100% చూస్తున్నాడు. వేరే గ్రహాలు 50 చూస్తున్నాయి, కానీ గురుడు 100 చూస్తున్నాడు. గురుడు మన పితృదేవతల పుణ్యాన్ని 100 చూస్తున్నాడు, 9th ఆస్పెక్ట్. కాబట్టి గురుడు 2 శుభస్థానాలు, మన పితృదేవతల యొక్క బ్లెస్సింగ్ తీసుకొస్తున్నాడు, అలాగే దేవుడి యొక్క బ్లెస్సింగ్ ని తీసుకొస్తున్నాడు. 100% చూస్తున్నాడు. మిగతా వాళ్ళు అంత 100% తేలేరు, సగం దాకా తెచ్చి వదిలేస్తారు 50% అన్ని గ్రహాలు. ఇతను పూర్తిగా తీసుకురాగలడు మన చేతిలోకి. అందుకే గురుని శుభగ్రహం అంటారు. రికార్డింగ్ స్టాప్ చేస్తారు. చెప్పండి సార్. రికార్డింగ్ ఆన్లో ఉంది. ఆన్లో ఉందంటారా? ఆఫ్ చేయమంటారా? సరే.